నమస్కారం సార్. నమస్కారం అండి. ఒక ఐఏఎస్ ఆఫీసర్గా మీరు పనిచేసి రిటైర్ అయ్యారు. సో మీరు ఐఏఎస్ ఏ విధంగా ఎంటర్ అయ్యారు సార్? ఐఏఎస్కి ఏంటంటే ఒక 3 రకాల రిక్రూట్మెంట్స్ ఉంటాయండి. ఒకటేమో డైరెక్ట్గా ఒక 2/3 పోస్టులు కూడా అన్నీ కూడా ఏంటంటే యూపీఎస్సీ ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అవుతుంది. సో మిగతా 1/3లో 2 రకాల రిక్రూట్మెంట్స్ ఉంటాయి. అందులో కూడా మళ్ళీ అగైన్ అంటే ప్రమోషన్ ద్వారా ఫిల్ చేస్తుంటారు. సో దాంట్లో ఏంటంటే మనకి గ్రూప్ 1 ద్వారా డిప్యూటీ కలెక్టర్స్ రిక్రూట్ అవుతుంటారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా. సో వాళ్ళంతా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి డిప్యూటీ కలెక్టర్స్ అయ్యి ఆర్డీఓలు అయ్యి సో జాయింట్ కలెక్టర్ వరకు వస్తుంటారు. సో వాళ్ళకి 75% ఉంటాయి అందులో. మళ్ళీ అంటే ఆ 1/3లో 75% పోస్ట్ వాళ్ళకి రిజర్వ్ అయి ఉంటాయి. సో ఇంకొక 25% పోస్ట్ ఎలా ఉంటాయంటే మనకి రాష్ట్రంలో ఈ రెవెన్యూ ప్లస్ ఐఏఎస్ కాకుండా, ఐపీఎస్ కాకుండా, యూనిఫామ్ సర్వీసెస్ కాకుండా మిగతా గ్రూప్ 1 ఆఫీసర్స్ కానీ మిగతా సీనియర్ ఆఫీసర్స్కి అది ఆ 1/3లో 25%. దానికి ఒక సిస్టమ్ ఉంటుంది అనమాట. సుమారుగా మనకి ఒక 100 డిపార్ట్మెంట్ ఉంటాయి. ఈ 100 డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి ఒక నిష్ణాతులు, అచీవర్స్, పర్ఫార్మర్స్, అట్లా వాళ్ళకి యాన్యువల్ కాన్వెన్షనల్ రిపోర్ట్స్లో 10 సంవత్సరాలు అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ కింద లెక్కగట్టి ఉండాలి వాళ్ళకి. సో అలాంటి వాళ్ళని ఒక పోస్ట్కి 5 మందిని షార్ట్ లిస్ట్ చేస్తారు. కొన్ని వేల మంది అప్లై చేస్తారు అనమాట. సో అలా షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత స్టేట్ లెవెల్లో ఒక ఇంటర్వ్యూ బోర్డు ఉంటుంది. ఆ బోర్డుకి ఢిల్లీ నుంచి యూపీఎస్సీ మెంబర్ వస్తారు, ఢిల్లీ నుండి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ వస్తారు, ఇక్కడ చీఫ్ సెక్రటరీ ఉంటారు, ఇక్కడ చీఫ్ సెక్రటరీతో పాటుగా ఒక సీనియర్ ప్రిన్సిపల్ సెక్రటరీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఉంటారు. వీళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూ చేసి దాంట్లో ఇంకా బాగా మంచి సీవీ, స్ట్రాంగ్ సీవీ ఉన్న వాళ్ళు ఇంకా ఇంటర్వ్యూలో ఆ మెచ్యూరిటీ, ఆ పర్ఫార్మెన్స్, ఆ అచీవర్స్ అవంతా కూడా బయటకు తీసి సెలెక్షన్ చేస్తాను అనమాట. ఆ రకంగా నేను ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుండి ఫస్ట్ టైం నేను ఫస్ట్ అండ్ లాస్ట్ అనుకుంటే ఇప్పటివరకు యాజ్ అండ్ టుడే కంబైన్డ్ ఆంధ్రలో. సో నాకు ఇవ్వడం జరిగింది. అంటే నాకు ఎందుకు ఇచ్చారంటే యాక్చువల్గా నేను అప్పటికి ఒక 28 సంవత్సరాల వరకు సర్వీస్ పూర్తి చేశాను. దాంట్లో ఒక 8-9 సంవత్సరాలు మాత్రమే ఇంజనీరింగ్ పనిచేశాను. మిగతాదంతా కూడా నేను డెవలప్మెంట్ సెక్టార్లో ఉన్నాను. సో వెల్ఫేర్ సెక్టార్లో ఉన్నాను, ట్రైబల్ వెల్ఫేర్ సెక్టార్లో ఉన్నాను, నేను రూరల్ డెవలప్మెంట్ సెక్టార్లో ఉన్నాను, వేజ్ ఎంప్లాయ్మెంట్ సెక్టార్లో ఉన్నాను, లైవ్లీహుడ్స్ సెక్టార్లో ఉన్నాను. సో అట్లాగే యూఎన్లో పనిచేశాను, వరల్డ్ బ్యాంక్లో పనిచేశాను, వేరే దేశాల్లో పనిచేశాను. సో అది న్యాచురల్గా అది చాలా స్ట్రాంగ్గా నాకు ఆ సివి బయోడేటా స్ట్రాంగ్ ఉండడం మూలాన న్యాచురల్గా వాళ్ళు సెలెక్షన్ చేశారు అట్లా. సార్ తర్వాత ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఒక బెనవలెన్స్, కంపాషన్ ఇటువంటి లక్షణాలు కంపల్సరీగా ఉంటుంటాయి. ఇవి ఇన్బిల్ట్గా ఉండాలంటారా? మామూలుగా నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ముస్సూరిలో అవి నేర్చుకుంటే వస్తాయంటారు సార్? మంచి ప్రశ్న సార్ మీరు కృష్ణదేవ్ గారు. నిజంగా కూడా వెరీ రిలవెంట్ క్వశ్చన్. ఇప్పుడు ఈ కాలానికి చాలా రిలవెంట్. అంటే నేను ఇప్పుడు 41 సంవత్సరాలు పూర్తి చేశానండి గవర్నమెంట్లో. చాలామంది ఐఏఎస్ ఆఫీసర్ని చూశాను. అంటే ఆఫ్కోర్స్ ఇక పొలిటీషియన్స్ని అది పక్కన పెట్టేస్తే ఈ ఐఏఎస్ ఆఫీసర్స్లో 3 రకాలు ఉంటారండి. ఒకసారి రోషయ్య గారు కూడా ఇదే పాయింట్ చెప్పారు ఆయన. అయితే ఎట్లా ఉంటారంటే వీళ్ళు బాగా చదువుతారు, కష్టపడి చదివి ఐఏఎస్ అవుతారు. ఐఏఎస్ అయిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటారంటే మేము చాలా కష్టపడి వచ్చాము, ఇంకా నౌ టైమ్ ఫర్ రిలాక్స్ అనుకుంటారు. సో వాళ్ళు పెద్దగా పర్ఫార్మెన్స్ చేయరు. వాళ్ళు దే వాంట్ టు ఎంజాయ్ ది పోస్ట్, దే వాంట్ టు ఎంజాయ్ ది ప్రివిలేజెస్, దే వాంట్ టు ఎంజాయ్ ది స్టేటస్. అదొక రకం. సో రెండో రకము వాళ్ళకి ఇచ్చినంత వరకు ప్రొయాక్టివ్గా ఉండరు, వాళ్ళకి ఇచ్చినంత వరకు చాలా బాగా పర్ఫామ్ చేస్తూ ఉంటారు. రెండో రకం. మూడో రకము సో ఎక్స్ట్రాడినరీగా ప్రొయాక్టివ్గా మీరు అన్నది ఆ కంపాషన్తో పాటుగా, సో కమిట్మెంట్తో పాటుగా, సో వాళ్ళు బ్రహ్మాండంగా ప్రజలకి బాగు చేయాలనేది. వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ, వాళ్ళు ఎక్కడ ఏ పోస్ట్లో ఉంటే ఆ పోస్టుకు సంబంధించినటువంటి క్లయింటెల్ గ్రూప్స్, దానికి సంబంధించిన టార్గెట్ గ్రూపు వాళ్ళకి రీచ్ అయ్యేటట్టు సో చాలా కష్టపడి పనిచేస్తారు. ఈ రకంగా 3 రకాలుగా ఉంటారు దీంట్లో. సో ఇప్పుడు మళ్ళీ ఈ 3 రకాలు పర్ఫార్మెన్స్ కాంటెక్స్లో మనం అనుకుంటే, కరప్షన్ కాంటెక్స్లో కూడా మనం ఇదే రకంగా మనము చేసుకోవచ్చు. సో ఒక రకము సో చాలా హైలీ కరప్ట్ ఉంటారు,
ఆ హైలీ కరప్షన్లో మళ్ళీ పర్ఫార్మెన్స్ చేసే వాళ్ళు ఉంటారు, పర్ఫార్మ్ చేయని వాళ్ళు ఉంటారు, 2 రకాలు ఉంటాయి. సో ఇంకొక రకంగా కొంచెం ఒక మాదిరిగా కరప్షన్ చేస్తారు, సో పని బాగా చేస్తుంటారు. సో 3వ రకము చాలా హానెస్ట్గా ₹1 కూడా లైఫ్ అంతా సర్వీస్ అంతా కూడా ₹1 లేకుండా సో వాళ్ళకి ఇచ్చిన పనిని బ్రహ్మాండం చేస్తే ఇట్లా ఈ రకం కూడా 3 రకాలు ఉంటారు. సో పాతకాలంలో ఎట్లా ఉండేవాళ్ళంటే ఐఏఎస్ ఆఫీసర్లు అంటే ఇది ప్రజలకు తెలియాలి, మేబీ నా కొలీగ్స్కి ఇష్టం ఉండకపోవచ్చు కానీ చెప్పడము. పాతకాలంలో ఎలా ఉండేవాళ్ళంటే సబ్ కలెక్టర్ అంటే టైగర్, POITDA టైగర్, సో కలెక్టర్ టైగర్, సో దాని తర్వాత జిల్లాలో పోస్ట్ ఉన్నంత వరకు టైగర్ లాగా ఉండేవాళ్ళు. సో రాష్ట్ర స్థాయికి వచ్చిన తర్వాత వాళ్ళకి డబ్బు మీద ఆశపడుతుంటుంది, అట్లా కొంచెం సిగ్నిఫికెంట్ నెంబరే. సో అప్పుడు కొంచెం కరప్షన్ చేసేవాళ్ళు, టు బి ఫ్రాంక్. అంటే చాలామంది ఎప్పటికీ కరప్షన్ చేయని వాళ్ళు కూడా ఇందాక నేను చెప్పాను కదా అట్లా ఉంటారు. కానీ ఈ మధ్యకాలంలో చాలా జూనియర్గా కూడా, అంటే నేను చెప్పేది డైరెక్ట్ రిక్రూట్స్ గురించి చెప్తున్నాను, ప్రమోటర్స్ అంటే ఇంకా అది వేరే ఉంటారు. డైరెక్ట్ రిక్రూట్స్ కూడా ఈ మధ్యకాలంలో నుంచి కూడా సబ్ కలెక్టర్ నుంచి కూడా కరప్షన్ చేసే వాళ్ళు ఉన్నారు. అంటే అందరని కాదు, ఒక సిగ్నిఫికెంట్ పర్సంటేజే ఉన్నారు. ఒకప్పుడు ఒక్కరోజు చేసేవాళ్ళు కాదు, నేను చూసినటువంటి 80s, 90s. కానీ ఇప్పుడు సిగ్నిఫికెంట్ నెంబరు అక్కడి నుంచి మొదలు పెడుతున్నారు. తర్వాత కలెక్టర్స్ కూడా, సబ్ కలెక్టర్స్ కూడా, సో అంటే ఇంకా అన్ని పోస్టుల్లో కూడా కరప్షన్ చేయడానికి అవకాశం ఆ రకంగా మనకు కనబడుతుంది. బట్ ఈ సెలక్షన్ క్రైటీరియా అనేది మీరు చెప్పారు కదా, ఒక ప్రశ్న అడిగారు ఏంటంటే అక్కడ ట్రైనింగ్ ద్వారా వస్తుందని. అస్సలు రాదు, ట్రైనింగ్ ద్వారా అస్సలు రాదు. నేను అడిగితే నేను అసలు సివిల్ సర్వీసెస్ సంబంధించి దీన్ని చాలా మార్చాల్సిన అవసరం ఉంది. మొత్తం ఈ పాలసీ ఆఫ్ రిక్రూట్మెంట్నే మార్చాలి. ఇలా ఎలా ఉంటుందంటే అండి, ఇక్కడ ఇప్పుడు ఇందాక మీరు మంచి పదాలు వాడారు, కంపాషనేట్గా ఉండాలి అనేది, కమిట్మెంట్తో ఉండాలి అనేది. ఇక్కడ ఏంటంటే ప్రొఫెషనలిజం ఉండాలి, కంపాషన్ ఉండాలి, పర్ఫార్మెన్స్ ఉండాలి, వెరీ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఎట్లా అవుతుందంటే కొంతమంది కొన్ని వర్గాల నుంచి వచ్చిన వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఈ కంపాషన్ కరప్షను కంపాషన్ కమిట్మెంట్ అనేది వాళ్ళకి అది ఒక రిలవెంట్గా కనిపించదు. అట్లాంటి వాళ్ళని నేను చాలామందిని చూస్తున్నాను. ఇప్పుడు మీకు అర్బన్ నుంచి వచ్చే ఐఏఎస్ ఆఫీసర్లు, రూరల్ నుంచి వచ్చే ఐఏఎస్ ఆఫీసర్లు మీకు డిఫరెన్స్ ఉంటుంది. సో అట్లాగే పేదరికం నుంచి వచ్చిన వాళ్ళు, బాగా రిచ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా డిఫరెన్స్ కనబడుతుంటుంది. అంటే నేను చెప్పేది మెజారిటీ. సో కొంతమంది అన్నిట్లో అంతా అన్ని రకాలుగా ఉంటారు, అది వేరే విషయము. సో అందుకని నేను ఏమంటున్నానంటే దీన్ని ఒక కంపాషన్ ఎక్కువ అవసరం ఉన్న పోస్టులు ఉంటాయి అన్నమాట. సో నేను అంటున్నా ఆ సర్వీసెస్ని మీరు వేరు చేసి ఆ కాంపిటెన్సెస్ని ఐడెంటిఫై చేసి అలాంటి వాళ్ళని రిక్రూట్ చేస్తే బాగుంటుంది నా ఉద్దేశంలో. ఇప్పుడు మేము చూస్తుంటాం అన్నమాట. ఉదాహరణకి ఎడ్యుకేషన్ ఉందనుకోండి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లకి అది పనిష్మెంట్ పోస్ట్ లాగా ఫీల్ అవుతారు. ఇది ప్రజలకు తెలియని విషయం. సో కొంతమందికి అది అసలు పోస్ట్ ఇవ్వగానే వాళ్ళు డౌన్ అయిపోతారు, మాకు ఇది పోస్ట్ ఇచ్చారేంటి అని. నాలాంటి వాడికి ఏమో అది ప్రజలకు సంబంధించింది కాబట్టి బ్రహ్మాండమైన పోస్ట్ అనుకుంటాను నేను. సో అలాంటి వాళ్ళకి ఏం పోస్ట్ బాగుంటుందంటే వాళ్ళకి ఏ మైన్స్ అండ్ జియాలజో, లేకపోతే ఏ మున్సిపల్ కమిషనరో, సో లేకపోతే ఒక ఇండస్ట్రీసో, సో అట్లా వాళ్ళ యొక్క యాప్టిట్యూడ్ వేరే ఉంటుంది, మాలో ఉంటే యాప్టిట్యూడ్ వేరే ఉంటుంది. ఇప్పుడు నన్ను ఎక్సర్సైజ్ వెళ్తే నేను పని చేయలేను అక్కడ. బట్ కొంతమంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కావాలని కోరుకుంటారు ఐఏఎస్ వాళ్ళు. మీకు అర్థమవుతుంది అనుకుందా ఏం చెప్తున్నాను. సో అందుకనే ఈ సివిల్ సర్వీసెస్ని కూడా గ్రూప్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. సో కొంతమంది వాడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో పనిచేయడానికి ఇష్టపడతాడు, ఇక్కడ ఊరికే నామకే వస్తే కొన్ని రోజులు పనిచేసి ఇంకా డిప్రెషన్ వెళ్ళిపోతాడు ఎప్పటికీ. సో ఎప్పటికీ ఢిల్లీలో పనిచేయాలనుకుంటాడు. సో ఇట్లా రకరకాలుగా ఉన్నవి. అందుకని దీన్ని కొంచెం గ్రూపింగ్ లాగా చేస్తే బాగుంటుందేమో అని అనిపించింది నాకు. అంటే నాకు వెల్ఫేరు, డెవలప్మెంటు, సో ఇలాంటివన్నీ ఒక పెట్టి, సో దెన్ మిగతావి అడ్మినిస్ట్రేషను లేకపోతే ఇండస్ట్రీస్, సో ఇటు గ్రూపింగ్ చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు. అంటే ఇది ఎట్లా అవుతుందంటే లాస్ట్ ఈ ఐఏఎస్ ఆఫీసర్ వచ్చేసరికి ఇప్పుడు అంటారు కదా ఈజ్ జాక్ ఆఫ్ ఆల్ అని. సో అట్లా ఒక స్పెషలైజ్డ్గా చేయలేకపోతే చాలా తక్కువ మంది మీకు ఐఏఎస్ ఆఫీసర్లలో ఒక 5% పీపులే దే బికమ్ ఎక్స్పర్ట్స్. ఇప్పుడు నేను అంటే నేను కొంచెం నా తేడా కానీ, బట్ జనరల్గా నన్ను అనుకుంటే నేను ఒక రూరల్ డెవలప్మెంట్ ఎక్స్పర్ట్ అనుకోవచ్చు. నేను చాలా 20-25 సంవత్సరాలు రూరల్ డెవలప్మెంట్ పనిచేశాను, నాకు అవకాశం వచ్చింది. కానీ చాలామందికి అట్లా లాంగ్ పీరియడ్లో ఒక దగ్గర పనిచేసే అవకాశం రాదు. సో దాంతో వాళ్ళు అట్లా మూవ్ అవుతూ పోతుంటారు సూపర్ఫిషియల్గా. వాళ్ళు ఎందులో ఆఫ్టర్ రిటైర్మెంట్ ఎందులో ఎక్స్పర్ట్ గారు వాళ్ళు. సో అట్లా ఉండకూడదు కదా. ఎక్స్పర్ట్ అంటే ఎక్స్పీరియన్స్ షుడ్ బి యూస్ఫుల్. సో వన్ ఆఫీసర్ షుడ్ బికమ్ ఎక్స్పర్ట్ ఆఫ్టర్ సమ్ టైమ్. అందుకని గ్రూపింగ్ చేస్తే ఒక 3 గ్రూపింగ్ చేస్తే బాగుంటుంది నాకు అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఉదాహరణకి ఫారెస్ట్ సర్వీస్ ఉంది,
ఇట్స్ ఎక్స్పర్టైజ్. దట్ ఈస్ ఆల్సో ఆల్ ఇండియా సర్వీసెస్. ఇప్పుడు 1970లో ఫస్ట్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ వాళ్ళు ఫంక్షనలైజేషన్ ఆఫ్ ఐఏఎస్ అన్నారు. ఆ టైప్లో అన్నట్టు. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సో అట్లా చేస్తే చాలా ఎఫెక్టివ్. లైక్ ఐఎఫ్ఎస్ ఉంది. ఇప్పుడు దట్ ఫెలో విల్ జాయిన్ యాజ్ ఫారెస్ట్ ఆఫీసర్ అండ్ విల్ రిటైర్ యాజ్ ఫారెస్ట్ ఆఫీసర్. అంటే అతనికి మొత్తం ఇప్పుడు ఈ బయోడైవర్సిటీ మీద, తర్వాత మొత్తం ఫారెస్ట్ ప్రొడక్షన్ మీద, ఫారెస్ట్ ప్రమోషన్ మీద, ఫారెస్ట్ సేఫ్ గార్డ్స్ మీద మంచి అవగాహన ఉంటుంది టోటల్గా. దే విల్ బికమ్ లైక్ ఫారెస్ట్ ఎక్స్పర్ట్. అట్లా ఉండాలి ఎక్స్పర్ట్. అట్లాగే మీకు ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. సో దే ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ టాక్సేషన్, ఇన్కమ్ ట్యాక్స్. సో ఇవంతా కూడా ఎక్స్పర్ట్ అవుతారు. కానీ ఐఏఎస్ ఏమైందంటే నీకు టూ మెనీ థింగ్స్ అయిపోయినవి. టూ జనరల్ అయిపోయింది. దాంతో ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు నాకు ఎడ్యుకేషన్కి ఇంట్రెస్ట్ లేదు, నన్ను ఎడ్యుకేషన్ వేసాను అనుకోండి, నేను ఇక్కడ ఇంకా అక్కడ ఒక ఏడ్చుకుంటూ నన్ను ఇక్కడ డిసప్పాయింట్ అవుతూ ఆ 3 సంవత్సరాలు గడిపేస్తాను. ఆ 3 సంవత్సరాలు ఆ ఎడ్యుకేషన్ గోయిందని ఇంకా ఆ హెచ్ఓడి కింద. సో అట్లా ఉండకూడదు కదా. సో దిస్ ద ప్రాబ్లం. అంటే ఇప్పుడు మనం బేసిక్గా స్టార్టింగ్ నుంచి కూడా ఐఏఎస్ని జనరలిస్ట్గానే చూస్తున్నాం సార్. ఇప్పుడు మరి ఈ జనరలిస్ట్ అప్రోచ్ ఉండకూడదు అంటారు. అట్లా జనరలిస్ట్ అప్రోచ్ ఉండొచ్చు, కానీ జనరలిస్ట్లో టూ బ్రాడ్ ఉండకూడదు అంటారు. ఫంక్షనలైజేషన్ ఉంటుంది. కొంత మేరకు ఉండడానికి అవకాశం ఉంది. మనకు ఉదాహరణకి అర్బన్ డెవలప్మెంట్ ఉంది. సో అర్బన్ డెవలప్మెంట్ అండ్ ఇండస్ట్రియలైజేషన్ ఇది ఒక గ్రూప్ చేయొచ్చు. దాంట్లోనే వర్టికల్గా వెళ్ళాలి. దాంట్లో వర్టికల్ వెళ్తే బెటర్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు ఒక అలాంటప్పుడు వాళ్ళు ఏమవుతారు, కింద మున్సిపల్ కమిషనర్గా పనిచేస్తారు. ఉదాహరణకి ఒక వరంగల్ మున్సిపల్ కమిషనర్ చేస్తాడు. సో దాని తర్వాత జిహెచ్ఎంసీ కమిషనర్ చేస్తాడు. సో దాని తర్వాత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చేస్తాడు, హెచ్ఓడిగా చేస్తాడు. దాని తర్వాత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ చేయొచ్చు. సో అట్లా. సో మేబీ రిలేటెడ్ ఇండస్ట్రీస్, ఎందుకంటే అర్బన్కి ఇండస్ట్రీకి కొంత ఇది రిలేటెడ్ టు అర్బన్. సో అట్లా అది బాగుంటుంది అనమాట. అట్లాగే రూరల్ డెవలప్మెంట్, యాంటీ పావర్టీ, సో తర్వాత రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు అదొకటి. అట్లాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ బ్రాడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. లైక్ ఉదాహరణకి చాలామంది ఐఎస్ ఆఫీసర్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంట్రెస్ట్ ఉంటుంది బాగా. సో రోడ్స్, హైవేస్, రైల్వేస్, సో లైక్ హార్బర్స్, సో లైక్ ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చరు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ థింగ్. సో దాంట్లో ఈ కాంట్రాక్ట్ డాక్యుమెంట్స్, టెండర్ ప్రాసెసెస్, తర్వాత ఆర్బిట్రేషను. సో ఇట్లా అదొక పెద్ద సబ్జెక్టు. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఐఏఎస్ ఆఫీసర్ రాగానే ఉదాహరణకి ఇరిగేషన్గా పోస్ట్ చేశాను అనుకోండి, అంటే వాడు మొత్తం కింద నుంచి టీఎంసీ డెఫినేషన్ నుంచి మొదలుపెట్టి, సో అక్కడి నుంచి నేర్చుకుంటూ మొత్తం వాడు చేసరికి ఆ పుణ్యకాలం కాస్త అయిపోతుంది 3 సంవత్సరాలు. మళ్ళీ ఇంకో ఎక్సైజ్కి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఎక్సైజ్లో ఉన్నటువంటి మొత్తం పాలసీసు, చట్టాలు మళ్ళీ నేర్చుకొని దాంట్లో ఎక్స్పర్టైజ్ అయ్యే లోపల. సో అక్కడ ఏమవుతుందంటే ఇది సమ్ టైమ్ కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్ దే ఆర్ లూజింగ్ ఇంట్రెస్ట్. ఎలా తయారయ్యంటే కొంతమంది ఐఏఎస్ చూశాను నేను, వాళ్ళు రోజు 2 గంటలే పనిచేస్తారు. అంటే ఒకసారి రిలాక్స్ అయిపోతారు అన్నమాట. ఇంకా ఏదో వచ్చిన ఫైల్ని చూసి సంతకాలు పెట్టి పంపించేదా అక్కడ ఆ లెవెల్కి రీచ్ అయిపోతున్నారు. సో ఆ ఎంతసియాజము అది ఉండటం లేదు. సో దే ఆర్ బికమింగ్ దట్ దే ఆర్ నాట్ బికమింగ్ ఎక్స్పర్ట్ ఇన్ ఎనీథింగ్. సో అట్లా చేయాలి, చాలా రిఫార్మ్స్ అవసరం ఉన్నాయి. మీరు అన్నట్టుగానే ఒక సందర్భంలో పార్లమెంట్లో ప్రధానమంత్రి గారు కూడా మీరు ఐఏఎస్లు అయినంత మాత్రాన్ని ఏదైనా చేసేస్తారా, ఒక హెలికాప్టర్ ఎగరేయడం కాడి నుంచి రాకెట్ వరకు మీరే ఎగరేస్తారా అని ఒక పరుషమైనటువంటి మాటలు మొదటిసారిగా ఆయన మాట్లాడారు. అంటే ఈ గవర్నమెంట్ కూడా ఈ ఓరియంటేషన్లో ఉందని అనుకోవచ్చా సార్ మనం ఏమన్నా? అంటే యాజ్ అన్ టుడే ఈ టు బి ఫ్రాంక్ విత్ యూ, ఒక పాత కాలంలో ఏంటంటే అండి, రాజకీయ నాయకులు అంటే వీళ్ళే కదా గవర్నింగ్ చేసే వాళ్ళంతా రాజకీయ నాయకులే కదా, పొలిటీషియన్సే కదా రూలర్స్ అయ్యేవాళ్ళు. వీళ్ళు ఎలక్షన్స్ గురించి ఒక 6 నెలలు 3 నెలలు మాత్రమే పనిచేసేవాళ్ళండి సీరియస్గా. సో దాని తర్వాత ఊరికే పార్టీలో అప్పుడప్పుడు అంటే పార్టీకి ఉన్న అడ్మినిస్ట్రేషన్లో ఉండే లైక్ ప్రైమ్ మినిస్టర్కి పార్టీకి ఎక్కువ లింక్ ఉండేది కాదు. సో చీఫ్ మినిస్టర్కి పార్టీకి ఎక్కువ లింక్ ఉండేది కాదు, తక్కువ ఉండేది కానీ తక్కువ ఉండేది. సో వాళ్ళంతా కాన్సన్ట్రేషన్ అంతా అడ్మినిస్ట్రేషన్ మీద చేసేవాళ్ళు. బట్ ఈ మధ్య కాలంలో ఏమైందంటే అసలు ముఖ్యమంత్రులు, ప్రైమ్ మినిస్టర్లు ఓన్లీ రాజకీయం చేస్తున్నారు, అడ్మినిస్ట్రేషన్ చేయడంలే. అందుకనే ఈ రిఫార్మ్స్ మీద వాళ్ళకి టైమే దొరకడంలే. ఒకసారి అడ్మినిస్ట్రేషన్లో పడితే రిఫార్మ్ చేయాలని ఆలోచన వస్తుంది, దేని మీద రిఫార్మ్స్ చేయాలని ఐడియా వస్తుంది. కానీ అసలు నీకు ఆ మైండ్ ఇంక్లినేషనే అడ్మినిస్ట్రేషన్ మీద పెట్టకుండా సో టోటల్గా రాజకీయం అంటే నేను ఇవాళ గెలిచి ఇవాళ ప్రమాణ స్వీకారం చేశాను ముఖ్యమంత్రిగా, రేపటి నుంచే నేను మళ్ళీ రాజకీయాల మీద ఆలోచిస్తున్నాను అంతే. అంటే మళ్ళీ నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్, నెక్స్ట్ సీఎం కావడానికి, నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ కావడానికి మాత్రమే నేను రెడీనెస్ చేసేసుకుంటున్నాను నెక్స్ట్ రోజు నుంచే. అంటే ఆ యాంగిల్లో అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నాను నేను. అంటే నేను మళ్ళీ అధికారంలోకి రావాలి అనే ఒక మైండ్ సెట్తో అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నాను.
దానివల్ల మీకు ఇప్పుడు ఈ రీఫార్మ్స్ అన్నీ మీకు మైండ్లోకి రావు. సో అది ఒక చాలా పెద్ద తలనొప్పిగా తయారైపోయింది. అది దేశానికి అరిష్టం. అది అది ఆ రకంగా దేశం నడుస్తుంది. అది అక్కడ సెంట్రల్లో ఉండొచ్చు, ఇక్కడ స్టేట్లో ఉండొచ్చు. లేకపోతే ఈ పార్టీకి బ్రహ్మాండంగా ఉండాలి కదండి. మనకి రీసోర్సెస్ బ్రహ్మాండంగా ఉన్నాయి, కానీ ఎందుకు మీకు రీసోర్సెస్ అప్రోప్రియేట్గా ఉపయోగపడటం లేదు? ఎందుకు ఈ రకంగా అస్తవ్యస్తంగా ఉన్నాయి అన్నీ కూడా? ఎందుకు కరప్షన్ ఇంత రకంగా పెరిగిపోతుంది? ఎందుకు ఈ రకంగా ఎక్కడ చూసినా కానీ మనకి సెక్యూరిటీ కూడా లేదు, బేసిక్ సెక్యూరిటీ కూడా ఎందుకు లేదు? ఎందుకు ఈరోజు మనము ఒక పోలీస్ స్టేషన్కి ఒక డిగ్నిఫైడ్ వేలో పోలేము, ఒక గవర్నమెంట్ ఆఫీస్కి ఒక డిగ్నిఫైడ్ వేలో పోలేము? సో ఎవరితో చెప్పించుకొని పోవాలి, లేదా సూట్ కేసు తీసుకొని పోవాలి? ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి? సో ఇట్స్ బికాస్ ఆఫ్ ఈ రిఫార్మ్స్. బోల్డ్ అండ్ రిఫార్మ్స్ చేయాలి మనం. సో ఇవన్నీ లేకపోవడం అనేది మన దురదృష్టం. తర్వాత మీరు పాలిటిక్స్ అడ్మినిస్ట్రేషన్ అనే సందర్భంలో ఈ బ్యూరోక్రసీ అండ్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఈ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ అనేది మొదటి నుంచి కూడా ఒక వివాదాస్పదమైనటువంటి అంశం కిందే ఉంది. ఇద్దరు కలిసి పనిచేస్తేనేమో కుమ్మక్కయ్యారంటారు, బ్యూరోక్రాట్ రూల్ ప్రకారం పనిచేస్తేనేమో వివాదాలు అంటున్నారు. టోటల్గా అల్టిమేట్గా పబ్లిక్ ఇంట్రెస్ట్ సర్వ్ కాలేదంటున్నారు. సో ఇది ఈ పర్స్పెక్టివ్ని ఎలా చూడాలంటారు సార్, బ్యూరోక్రాట్ అండ్ మినిస్టర్ రిలేషన్షిప్? అంటే యాక్చువల్గా మనకి స్టార్టింగ్లో బ్యూరోక్రసీ అనేది చాలా ఎంపవర్డ్గా ఉండేది. అంటే ఉదాహరణకి ప్రైమ్ మినిస్టర్స్కి, మినిస్టర్స్కి, చీఫ్ మినిస్టర్స్కి, గవర్నర్స్కి చాలా ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక అనుభవం ద్వారా వచ్చినటువంటి అవన్నీ కానీ సలహా ఇచ్చేవారు చక్కగా. సో అట్లా ఫైల్ మీద రాసేవారు ధైర్యంగా. కానీ రాను రాను ఏమైందంటే బ్యూరోక్రసీని ఎక్కడ పెట్టాలి అంటే, ఉదాహరణకి నీకు పొలిటీషియన్కి, చీఫ్ మినిస్టర్కి ఒక బ్యూరోక్రాట్ నచ్చలేదు అనుకో, తీసుకెళ్ళి డంప్ చేస్తున్నాడు. అంటే అదొక పెద్ద ఇన్సల్ట్, అంటే అదొక పెద్ద స్టిగ్మా ఆఫీసర్కి. అటు టైం వేస్ట్ అవుతుంది, ఇటు స్టేటస్ ఉండదు, ఇటు మన ఎక్స్పీరియన్స్ వాడడానికి ఉండదు. ఆ స్టిగ్మా పడిపోయి అమ్మో అంటే మనము పొలిటీషియన్స్కి చాలా జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళు చెప్పినట్టు వినాలి అని టోటల్గా సబ్మిసివ్ అయిపోయారు బాగా. అంటే ఇప్పటికీ చాలామంది ఇండిపెండెంట్గా ఎంపవర్డ్గా ఉంటున్నారు, కానీ బట్ మెజారిటీ బ్యూరోక్రసీ ఏమైందంటే దాసోహం అయిపోతుంది స్లోగా. తర్వాత వాళ్ళు కూడా నాకు ఇంతనే ఉంటుంది, నాకేంటి, సో నేను ఇంత కష్టపడి పని చేస్తాను, నన్ను గుర్తింపు ఉండదు, తర్వాత మళ్ళీ ఇతను ఈ పొలిటీషియన్ నన్ను కంట్రోల్ చేస్తాను అని చెప్పేసి వీళ్ళు కూడా కొంత కరప్షన్కి అలవాటు పడిపోయి, సో ఇంకా మనది మనం చూసుకుందాము అనే దాంట్లో పడిపోతున్నారు. సో అందుకని నేను ఏంటంటే నేను బ్యూరోక్రసీని తప్పపడను, నేను పొలిటీషియన్స్ తప్పడతాను. అంటే బికాజ్ నేను బ్యూరోక్రాట్ అని కాదు, కానీ వండర్ఫుల్ మెకానిజం రాజ్యాంగం చాలా చక్కగా సృష్టించింది. సో బ్రహ్మాండంగా ఉంది. అంటే మనలాంటి బ్యూరోక్రసీకి విల రోల్ అనేది మీకు ప్రపంచంలో ఎక్కడ ఉండదు. ఉదాహరణకు అమెరికా ఉందనుకోండి, అమెరికాలో నీకు ఒక కొత్త ప్రెసిడెంట్ వస్తే బ్యూరోక్రసీ మొత్తం పోద్ది, వాళ్ళు కొత్త బ్యూరోక్రసీ పెట్టుకుంటాడు కొత్త ప్రెసిడెంట్. అట్లా చాలా చోట్ల ఉంది అది. సో కానీ మన దగ్గర అట్లా లేదు. మన దగ్గర దిస్ ఈజ్ బెటర్ ఫర్ అవర్ సిస్టమ్. మనది అంత మెచ్యూర్డ్ సిస్టమ్ కాదు, అంత డెవలప్ సిస్టమ్ కాదు, కాబట్టి మనకి ఇది బెటర్. సో ఎవరి రోల్ వాళ్ళకు ఉండాలి, ప్లస్ మనకి ఆ ఇన్ఫర్మేషను, మనకి ఆ ఎక్స్పీరియన్స్ అనేది కంటిన్యూ కావడం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని ఇది చాలా మంచిగా ఉంది, చాలా బాగా ఉంది. కానీ బట్ పొలిటీషియన్స్ వాళ్ళు ఇప్పుడు డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నారు, చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నారు. టు బి ఫ్రాంక్, అంటే కంట్రోల్ చేయడం చూస్తున్నాం కదా, ఇప్పుడు మన తెలంగాణలో చూస్తున్నాము. సో ఎవరన్నా ప్రొయాక్టివ్ పని చేస్తే ఆయన తీసేస్తారు అక్కడ నుంచి. సో అందుకనే ఇప్పుడు ఆ సఖ్యత బాగా పోతుంది. తర్వాత దానివలన బ్యూరోక్రసీ అనే వాళ్ళు డిఫరెంట్గా బిహేవ్ చేయాల్సి వస్తుంది. అలాగే ఇప్పుడు కొంతమంది బ్యూరోక్రాట్స్ రిటైర్మెంట్ అయిన తర్వాత రిజైన్ చేసి పాలిటిక్స్లోకి వస్తున్నారు. బట్ నా అబ్జర్వేషన్ ఏంటంటే 80% ఆఫ్ ద బ్యూరోక్రాట్స్ హు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు పాలిటిక్స్ ఆర్ ఎ ఫెయిలియర్. సో ఇది నా ఒపీనియన్, రైట్ అంటారు, రాంగ్ అంటారు? అంటే ఇప్పుడు ఎట్లయిందంటే రాజకీయం అంటే బూత్ అయిపోయింది. సో కొంతమంది ఎంటర్ అవుతున్నారు. అంటే యాక్చువల్గా టు బి ఫ్రాంక్ మనదంతా ఒకటే తాను. మనం బట్టల షాప్లో తాను అంటాం కదా, అందరం ఒకటే తాను బేసికల్లీ. సో మనకి ఆ అవినీతి మైండ్ అనేది అందరి దగ్గర ఉంది. అయితే కొంతమంది ఇంకా అయిపోయింది, నా ఇన్నింగ్స్ అయిపోయింది అది బ్యూరోక్రసీగా, సో పొలిటిక్స్లో ఇంకా మనం ప్లే చేద్దాము అని వచ్చే వాళ్ళలో మంచి ఇంటెన్షన్తో వస్తున్నారు, చెడ్డ ఇంటెన్షన్తో వస్తున్నారు. సో చెడ్డ ఇంటెన్షన్స్తో వచ్చేవాళ్ళు ఏంటంటే నాకు ఇంక అక్కడ అయిపోయింది కాబట్టి ఇక్కడ నేను వాడి కాళ్ళు మొక్కి వీడి కాళ్ళు మొక్కి ఆ రాజకీయ పార్టీలో జాయిన్ అయ్యి ఈ రాజకీయ పార్టీలో జాయిన్ అయ్యి పదవులు పొంది ఇంకా ఎంజాయ్ చేద్దాం, ఇంకా డబ్బు సంపాదిస్తాము అనే వాళ్ళు ఉన్నారు. ఇంకా కొంతమంది ఏమో ఏదో ఒకటి చేయాలి మనము అని పాపం వాళ్ళు చేద్దామని వచ్చేటోళ్ళు ఉన్నారు.
ఈ నేను చెప్పినటువంటి రెండో వర్గం ఉంది చూసావా, ఆ రెండో వర్గం అనేది రాజకీయం చేయడం కష్టం చాలా. ఎందుకంటే రాజకీయం అంటే ఏమైందంటే ఇందాక అన్నట్టు బూత్తో పాటుగా రాజకీయం అంటే అవినీతి అయిపోయింది. అంటే నీ దగ్గర రాజకీయంలో రాగానే నీ దగ్గర 100 కోట్లు ఉన్నాయా, 200 కోట్లు ఉన్నాయా అనే ప్రశ్నలు వేసేది ఆ స్థాయికి వచ్చిందనమాట. అంటే నువ్వు 100 కోట్లు నీ జేబులో లేకపోతే నువ్వు రాజకీయం చేయలేవు. సో అందుకనే ఫెయిల్ అవుతున్నారు వీళ్ళందరూ కూడా. సో నెంబర్ 1 ఇస్ దట్. నెంబర్ 2 ఏంటంటే బ్యూరోక్రసీలో ఉన్న వాళ్ళకి, రాజకీయ నాయకులకి ఏంటంటే బ్యూరోక్రసీ వాళ్ళు ఏంటంటే ఒక డిగ్నిఫైడ్ వేలోనో లేకపోతే వాళ్ళకి అలవాటైనటువంటి ఒక పద్ధతి ఉంటుంది. కానీ రాజకీయ నాయకులు ఏంటంటే వాళ్ళు ప్రజలకు దూరిపోతారు. ప్రస్తుత రాజకీయ నాయకులు 2 రకాలు చేస్తున్నారు, భయంకరమైన అవినీతి చేస్తున్నారు, బట్ అట్ ద సేమ్ టైం ప్రజల మధ్యలో ఉంటున్నారు. సో ప్రజల మధ్యలో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. మనకు వచ్చినటువంటి బ్యూరోక్రసీ ఐఏఎస్ నుంచి వచ్చినటువంటి రాజకీయ నాయకులు ఇప్పుడంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ప్రజల మధ్యలో ఉన్నాడు, కానీ మనం చాలామందిని చూస్తే ప్రజల మధ్యలో ఉండరు. వాళ్ళు ఏదో టీవీ దీంట్లో డిబేట్లలో ఉంటారు, లేకపోతే ఒక వర్క్షాప్లలో బ్రహ్మాండమైనటువంటి ఒక ఇంటెలెక్చువల్ లాగా బిహేవ్ చేస్తారు. కానీ బట్ ప్రజలకు అది కాదు కావాల్సింది. ప్రజలకు కావాల్సింది వాళ్ళ మధ్యలో ఉండాలి, వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. సో ప్రజల గురించి ఉండదని చెప్పేసి నువ్వు డెమాన్స్ట్రేట్ చేయాలి. సో ఆ త్యాగం చూపించాలి, నువ్వు అది ఆ టైం నువ్వు స్పెండ్ చేసేది చూపించాలి. అప్పుడు మేబీ ఐ థింక్ వాళ్ళు కూడా సక్సెస్ కావచ్చు. కానీ బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వాళ్ళు కొత్త పొలిటికల్ పార్టీ పెట్టాలంటే ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపాసిబుల్. సో దానికి చాలా డబ్బు కావాలి. ప్రజలు కూడా ఏంటంటే ఇంకంత మెచ్యూర్ లేరు. ఇప్పుడు యూరోప్లో ఉన్నట్టుగా అమెరికాలో ఉన్నట్టుగా సో ప్రజలకి పాపం తెలియదు వాళ్ళకి. అంటే ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఈ పేదరికం ఉందంటే ఈ పేదరికము ఇంతే మన కర్మ ఇది, సో మనం పూర్వజన్మలో మనం ఏదో పని చేస్తున్నాం కాబట్టి ఇట్లా పుట్టామా అనుకుంటున్నారు. అంటే ఈ రకంగా ఫ్రేమ్ చేస్తారు మన మైండ్ని. సో దాంతోనే పాపం వాళ్ళు ఇది మనకు రీసోర్సెస్ ఉన్నవి, మనం ఇంత పేదరికంలో ఉండాల్సిన అవసరం లేదు, లేదా ఇంత ఇన్సెక్యూరిటీలో ఉండాల్సిన అవసరం లేదు, ఇంత అన్ఎంప్లాయ్మెంట్లో ఉండాల్సిన సిచ్యువేషన్ ఉండాల్సిన అవసరం లేదు అని వాళ్ళకి అర్థం కావట్లే. బట్ ఉన్న రీసోర్సెస్ ఏదైతే మనకి న్యాచురల్ రీసోర్సెస్ ఉన్నాయో, మనకు ఉన్నటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో ఆ వనరులను ఉపయోగించి ఈ పావర్టీ లేకుండా చేయడానికి అవకాశం ఉంది. ఈ లో మిడిల్ క్లాసు, మిడిల్ క్లాసు, హై మిడిల్ క్లాస్ అవసరం లే, అంత పాపులేషన్ కూడా హై మిడిల్ క్లాస్లో రావచ్చు. అంత పొటెన్షియల్ మనకు ఉంది. కానీ ప్రజలకు అర్థం కావడం లేదు. సో వాళ్ళు ఏదో మనకు పావర్టీ ఇంతకుముందు 100 రూపాయలు ఇచ్చింది పాత గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ నాకు 1500 రూపాయలు పెన్షన్ ఇస్తుంది అనేసి చాలా హ్యాపీగా ఓటేస్తున్నారు. కానీ వాళ్ళ కొడుకుకి వాళ్ళ మనవడికి ఉద్యోగాలు రావడం లేదు, అసలు వాళ్ళకి కనీసము ఒక మంచి డిగ్నిఫైడ్ జీవనోపాధి లేదు అని అట్లాంటివి వాళ్ళకి రావటం లేదు, అర్థం కావటం లేదు. అంటే అసలు వాళ్ళకి రాష్ట్రం అంటే అర్థం కావటం లేదు, దేశం అంటే అర్థం కావటం లేదు, రాజకీయం అంటే అర్థం కావటం లేదు, వనరులు అంటే అర్థం కావటం లేదు, పరిపాలన అంటే అర్థం కావటం లేదు, అవినీతి అంటే అర్థం కావడం, ఇవన్నీ ఉంటాయి అనుకుంటున్నారు పాపం వాళ్ళు. కానీ ఇవన్నీ ఉండకుండా ఒక బ్రహ్మాండమైన సమాజాన్ని నిర్మించడానికి అవకాశం ఉంది ఒక మంచి రాజకీయ నాయకులు ఉంటే అనేది పాపం వాళ్ళ కింద లెవెల్లో ఓటర్స్కి అర్థం కాదు, నా అంటే యావరేజ్ ఓటర్కి. సో దాంతో వీళ్ళందరూ కూడా అబద్ధాలు ఆడుకుంటూ సో అన్ని పిచ్చి పరిపాలన చేస్తున్నారు ప్రస్తుతం. సో అదే మనకు కనబడుతుంది. అందుకనే ఈ బ్యూరోక్రాట్స్ అనే వాళ్ళు సక్సెస్ కాలేకపోతున్నారు బయటకు వచ్చిన. అంటే మంచి బ్యూరోక్రాట్స్, చెడ్డ బ్యూరోక్రాట్స్ ఏదో పార్టీలో జాయిన్ అయిపోతారు, వాడు మళ్ళీ ఒక పదవి తీసుకుంటాడు, వాడు అట్లాగే ఇంకా సంపాదించుకుంటూ అది దానివల్ల వేస్ట్. అండ్ అనే పర్సనల్ నోట్ సార్, మీకు పాలిటిక్స్లో ఏమైనా ప్రవేశించేటటువంటి అవకాశం? అంటే యాక్చువల్గా ఏంటంటే అండి, మనం సమాజాన్ని మార్చాలన్నా సో 2 రకాలుగా మార్చవచ్చు. ఒకటేమో అధికారంలోకి వచ్చి మార్చవచ్చు, ఇంకొకటేమో మనము పాతకాలంలో గౌతమ బుద్ధుడు చేసినట్టు లేకపోతే మధ్యలో వివేకానందుడు చేసినట్టు సో అట్లా రిఫార్మ్స్, సోషల్ రిఫార్మర్ లాగా ఎత్తారు మనకి. సో ఈ 2 కూడా అంటే నాలాంటి వాళ్ళకి ఫిట్ కావు. ఇప్పుడు నేనేమో ఐఎమ్ నౌ 60+. సో ఇప్పుడు మనము ఒక సోషల్ రిఫార్మ్ లాగా మనము గౌతమ్ బుద్ధుని లాగా గ్రామాలకు పోవడము అన్నీ చేయడం అనేది ఐ థింక్ టైం సరిపోదు మనకి. సో నేను యాక్చువల్గా ఐ నెవర్ గాట్ ఇన్ టు దిస్. నాకు తెలంగాణ వచ్చినాక ఒక బ్రహ్మాండంగా జరిగిపోతుంది, మనకు మంచి రిజల్ట్స్ ఉన్నవి అని ఒక ఆశపడ్డ వాళ్ళలో నేను. సో కానీ బట్ జరగటం లేదనే కోపంతో నేను ఇలాంటివి ఇప్పుడు యాక్టివిస్ట్ లాగా ఇట్లాంటివి నేను కొన్ని వాయిస్ రేజ్ చేస్తున్నా. కానీ బట్ నా నేచర్ అది కాదు. యాక్చువల్గా నా నేచరు ఒక యాక్టివిస్ట్ లాగా ఒక రాజకీయ నాయకులాగా ఉండే నేచర్ కాదు నాది. సో సిన్సియర్గా సో నాకు ఇచ్చినటువంటి పనిని పూర్తి చేయడము, సో సాధ్యమైనంత వరకు పేదలకి, సాధ్యమైనంత వరకు వల్నరబుల్ కమ్యూనిటీస్కి వాళ్ళని రీచ్ కావడము, సో అలాంటివి చేశాను. కానీ ఇలాంటి సో మేబీ ఐ థింక్ ఐ డోంట్ థింక్ సో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అలాంటి రాజకీయ పార్టీలు లేవు మన దగ్గర. ఒక ఆల్టర్నేటివ్, ఒక ప్రత్యామ్నాయ రాజకీయం చేసి సో ఇందాక నేను చూసారు అందరూ కూడా అప్పర్ మిడిల్ క్లాస్ రేంజ్లో ఉండాలి అని పనిచేయగలిగే పార్టీలు మన దగ్గర లేవు ఇప్పుడు. చాలా అసలు ఆల్మోస్ట్ లేవని చెప్పుకోవాలి మనం. సో దట్స్ ద ప్రాబ్లం. అలాంటివి ఉంటే చేయొచ్చు మనం. బట్ అంటే బేసిక్గా మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? అసలు మీ నేపథ్యం, మీ పేరెంట్స్ ఏంటి, చదువు ఎట్లా?
నేను అంటే మా పేరెంట్స్ బేసికల్లీ ఫ్రమ్ ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పుడు కొత్త పెద్దపల్లి జిల్లాలో మా ఇద్దరు పేరెంట్స్ అక్కడ నుంచి కొన్ని గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు, కనకర్తన గ్రామం నుంచి వచ్చిన వాళ్ళం మేము. మా ఫాదరు యాజ్ ఏ బాండెడ్ లేబరు, ఆయన ఒక భూస్వామి దగ్గర నుంచి పారిపోయి అక్కడ కొత్తడంలో సింగరేణి కాలనీస్ బొగ్గుగని కార్మికుడిగా అక్కడ జాయిన్ అయిపోయాడు అనమాట. సో నేను కూడా అక్కడే పుట్టి పెరిగాను కొత్తడంలో. సో అక్కడే చదువుకొని, సో మాకు ఇక కార్మికుడు పిల్లలు కాబట్టి అక్కడ కొంత మేరకి ఎడ్యుకేషన్ బెటర్గా ఉండేది. సో చదువుకొని అక్కడే ఇంటర్మీడియట్ చదువుకొని నేను దాని తర్వాత బీటెక్ ఇక్కడ జేఎన్టీ హైదరాబాద్లో చదువుకొని, సో దాని తర్వాత నేను డైరెక్ట్ రిక్రూట్మెంట్, సో గ్రూప్ 1 ఇంజనీరింగ్ సర్వీస్ ఉండేది అప్పట్లో, ఇప్పుడు లేదు. సో గ్రూప్ 1 అంటే ఆర్డీఓకి ఈక్వలెంట్గా గ్రూప్ 1 ఇంజనీరింగ్ సర్వీస్ ఉండేది. సో అది నేను కాలేజీలో ఉన్నప్పుడే ఎగ్జామ్ అప్లై చేసి కాలేజ్ నుంచి బయటకు రాగానే రాశాను అనమాట. అట్ ది యంగెస్ట్ స్టేజ్ నేను 20+ గవర్నమెంట్ జాయిన్ అయ్యాను యాజ్ అ గెస్ట్ ఇంజనీర్గా. సో 21+ నేను డైరెక్ట్ ఇక్కడ గ్రూప్ 1 ఆఫీసర్ జాయిన్ అయ్యాను. సో దట్స్ వేర్ ఐ కుడ్ డూ లాట్ ఆఫ్ థింగ్స్. సో మా ఫాదరు మదర్ ఇద్దరు కూడా మైన్స్లో పనిచేసేవాళ్ళు లేబర్గా. సో అది బ్యాక్గ్రౌండ్ మాది. అంటే మీకున్న రెవల్యూషనరీ థింకింగ్ ఏదైతే ఉందో, ఈ రెవల్యూషనరీ థింకింగ్ ప్రకారం అండ్ యు ఆర్ వెరీ ఫేవరబుల్ టు తెలంగాణ రాష్ట్రం రావాలి, తెలంగాణ ఒక నిజంగానే బంగారు తెలంగాణ అవ్వాలి అనేటటువంటి ఒపీనియన్తో ఉంటారు. సో ఇటువంటి థింకింగ్ అండ్ ఆపోజిట్గా ఐఏఎస్, ఇప్పుడు మనకి సర్కారీ కమిషన్ కానీ పూంచి కమిషన్ కానీ they were recommended to create more all India services, so that they promote national integration. So మరి ఈ కాంట్రడిక్టరీ ఆస్పెక్ట్స్కి సరిపోతుందంటారు. ఐఏఎస్ ఏమో నేషనల్ ఇంటిగ్రేషన్ అర్థమైంది ప్రశ్న. సో డెఫినెట్గా పర్ఫెక్ట్ షూట్ అవుతుంది. అంటే ఇక్కడ నాకు అంటే నేను చాలా యూరోప్ అంతా తిరిగానండి. నేను యూరోప్, అమెరికా అంటే చాలా దేశాలు తిరిగాను. ఏషియన్ దేశాలు చాలా తిరిగాను, ఆఫ్రికన్ కంట్రీస్ తిరిగాను. సో నేను చాలా దేశాలు తిరిగి స్టడీ చేయడం అనేది అంటే చూశాను నేను. వై దే ఆర్ డెవలప్డ్, ఎందుకు వాళ్ళకి డెవలప్మెంట్ వచ్చింది, ఎందుకు మన దగ్గర ఇంత పావర్టీ ఉంది. నాకు ఈ ప్రశ్న రిపీటెడ్గా వస్తుంది. ఏ రాష్ట్రానికి పోయినా, ఏ దేశానికి పోయినా కానీ వస్తుంటుంది అనమాట. అంటే మన దగ్గర వీ డోంట్ డిజర్వ్ దిస్ కైండ్ ఆఫ్ పావర్టీ ఫస్ట్. అయితే ఈ ఆలోచనలు ఎట్లాంటి ఆలోచనలు నాకు వస్తున్నాయంటే, యాక్చువల్గా మన దేశము చాలా పెద్ద దేశము, తెలుసు కదా మనందరికీ. అయితే ఇది ఒక్క జాతి దేశం కాదు, ఇది విభిన్న జాతులు ఉన్న దేశం ఇది. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఒక ఉదాహరణకి ఒక జర్మనీ వెళ్ళారనుకోండి, జర్మన్ జాతి ఒకటే జాతి, ఇట్ ఈజ్. కానీ మంది అట్లా కాదు. ఇప్పుడు చైనీస్ ఉంది, ఒకటే జాతి. కానీ మన దగ్గర కాదు. మన ఒక్క ఊర్లోనే మనకి బోలెని జాతులు ఉంటాయి కదా. మన పక్కింటి వాళ్ళ కల్చర్ వేరే ఉంటుంది, మన కల్చర్ వేరే ఉంటుంది. సో వాళ్ళకి మనకి చాలా భిన్నత్వం ఉంటుంది. తర్వాత రిలీజియన్స్ బోల్డని ఉన్నవి, బోల్డని లాంగ్వేజెస్ ఉన్నవి. నేను అంటాను ఇది ఎట్లా ఉండాలంటే ఇది ఫెడరేషన్, ద ట్రూ స్పిరిట్ ఆఫ్ ఫెడరేషన్. అంటే యూరోపియన్ యూనియన్ అనే కాన్సెప్ట్లో పనిచేయాలి ఇవన్నీ కూడా యాక్చువల్గా. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఇవన్నీ దేశాల్లో విడిపోవాలని అనుకోను, కానీ బట్ విడివిడిగా ఒక్కొక్క దేశంలాగా పనిచేయాలి ఇవి. ఇప్పుడు నేను తెలంగాణను దేశంలాగా అనుకుంటాను. నేను ఎందుకు అనుకుంటానంటే, దీనికి ఒక దేశానికి ఎలాంటి ఎలిజిబిలిటీ ఉంటుందో, క్రైటీరియా ఉంటుందో, అలాంటి క్రైటీరియా ఉంది దీనికి ఒక క్లియర్ కట్ భౌగోళికమైనటువంటి స్వరూపం ఉంది. అంటే ఆ రివర్ బార్డర్స్ అన్నీ ఉన్నాయి మనకి. అట్లాగే ఒక స్పెషల్ లాంగ్వేజ్ ఉంది మనకంటూ. సో అట్లాగే మనకు సంబంధించినటువంటి ఒక కల్చర్, డిఫరెంట్ కల్చర్ ఉంది. అండ్ పాపులేషన్ 4 కోట్ల పాపులేషన్ తెలంగాణది. మీరు 200 దేశాలని ఒక ఎక్సెల్ స్టేట్మెంట్లో వేసి సార్ట్ చేస్తే ఇది ఒక దేశం అనుకుంటే ఇది 36వ పెద్ద దేశం అవుతుంది 200 దేశాలలో. సో నేనేమంటున్నానంటే, మేబీ ఐ థింక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది షుడ్ బి రిస్ట్రిక్టెడ్ టు ఓన్లీ ఎక్స్టర్నల్ అఫైర్స్, డిఫెన్స్ ఆఫ్ ది బోర్డర్స్, అండ్ మేబీ ఐ థింక్ అవర్ కరెన్సీ మేనేజ్మెంట్ అండ్ సర్టెన్ లైక్ రివర్ డిస్ప్యూట్స్. సో ఇలాంటి వాటికి రిస్ట్రిక్ట్ అయిపోయి, సో టోటల్గా మనకి ఇండిపెండెంట్గా ఉండాలి ప్రతి స్టేట్ కూడా. అంటే సంథింగ్ లైక్ కన్ఫెడరేషన్ అంటారు. 100% కాన్ఫెడరేషన్ కావాలన్నమాట. ఇది అప్పుడు చక్కగా ఉంటుంది అన్నమాట దేశం అంతా కూడా. ఇప్పుడు ఏమవుతుంది, నువ్వు ఇక్కడ నుంచి ట్యాక్సులు తీసుకెళ్తున్నావు ఎక్కడ ఏం ఖర్చు పెడుతున్నావు యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్గా? ఇప్పుడు ఈ ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ తీసుకుంటే గుజరాత్లో ఖర్చు పెడుతున్నావు, టు బి ఫ్రాంక్. లేదా రైల్వే మినిస్టర్ బెంగాల్కి వస్తే ఆ రైల్వే బడ్జెట్ అంతా అక్కడికి వెళ్ళిపోతుంది. లేదా నేషనల్ హైవేస్ తమిళనాడు నుంచి ఆయన అయితే, సో మొత్తం నేషనల్ హైవే అంతా బడ్జెట్ అంతా 50% బడ్జెట్ తమిళనాడుకి వెళ్ళిపోతుంది.
చూసాం కదా మనం గత 70 సంవత్సరాలు చూస్తున్నాం ఈ కథ అంతా స్టోరీ అంతా. ఇప్పుడు ఈ మధ్యన మరి ఎక్కువైపోయింది. సో నేనేమంటున్నానంటే ఆ రకంగా కాదు, తప్పది. సో మేబీ ఒక 10% ఆఫ్ రీసోర్సెస్ వీ కెన్ టేక్ ఫర్ ది కంట్రీ, మేబీ ఒక 15%, మేబీ ఒక 20% ఫైన్. బట్ మిగతా అంతా కూడా ఎక్కడికక్కడిగా డెవలప్మెంట్ జరగాలి. సో అది జరగకపోతే మీకు ఈ డెవలప్మెంట్ జరగటంలే. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనకి ఈ పాలిటిక్స్ కూడా ఈ రాజకీయాల్ని అందరూ కూడా ఏ రకంగా ఇప్పుడు మనకు ఉదాహరణకి మన తెలంగాణ రాష్ట్రము, మన ముఖ్యమంత్రి గారు వెళ్ళి ఢిల్లీలో వెళ్తున్నాడు, లేకపోతే ఉత్తరప్రదేశ్కి వెళ్తున్నాడు, లేకపోతే తమిళనాడుకి వెళ్తున్నాడు. ఎందుకు వెళ్ళాలి అసలు ఆయన? అక్కడ రాజకీయం ఎందుకు చేయాలి? ఇతను ఇక్కడ డెవలప్మెంట్ చేయాలి కదా తెలంగాణలో టైం అంతా కూడా. సో నేను అదే అంటున్నాను అనమాట. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఇట్స్ అ రియల్ ఫెడరేషన్. సో మేబీ ఇప్పుడు సమస్య అంతా ఏంటంటే మళ్ళీ అగైన్ ఈ పార్లమెంటులో సీట్లు, పార్లమెంటులో భారతదేశాన్ని అధికారం చెక్కి కూర్చోవడము, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంకో రకంగా ఉండాలంట నేను. మేబీ ఐ థింక్ సమ్ ఆఫ్ ది ఈచ్ ఆఫ్ ది స్టేట్ షుడ్ సెండ్ సమ్ కైండ్ ఆఫ్ నామినీస్ దేర్. ఆ ఫార్మేషన్ ఆఫ్ గవర్నమెంట్ అనేది అంటే మేబీ దిస్ పార్లమెంట్ సిస్టమ్ ఈజ్ నాట్ బ్యాడ్ అంటలే నేను, కానీ బట్ దీంట్లో ఇంకా చాలా రిఫార్మ్స్ రావాల్సినటువంటి అవసరం అయితే చాలా ఉంది. సో నేను తెలంగాణ ఎందుకంటున్నా అంటే మనము దేశాన్ని మొత్తాన్ని ఒక గాడిలో కట్టలేము. సో తెలంగాణ ప్రాబ్లమ్స్ ఆర్ యూనిక్, కర్ణాటక ప్రాబ్లమ్స్ ఆర్ యూనిక్, ఆంధ్ర ప్రాబ్లమ్స్ ఆర్ యూనిక్. సో మనం దేనికే టైం సరిపోదు మనకి ఆలోచించడానికి, అంతేకాని దేశం మొత్తానికి నేను ఆలోచించడానికి అవసరం లేదు. సో దేశం మొత్తం గురించి ఆలోచించడం అనేది ఒక ఫెడరేషన్, కాన్ఫెడరేషన్ లాగా ఆలోచన చేయాలి తప్ప సో ప్రతి ఒక్కరూ, ప్రతి యాక్టివిస్టు, ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి అధికారి దేశం మొత్తానికి అవసరం లేదు. సో నా ఉద్దేశంలో అయితే ఈవెన్ ఈ ఐఏఎస్ కూడా నాకు అంటే మొన్నటి వరకు నేను సపోర్ట్ చేస్తాను. బట్ ఇప్పుడు మారుతున్నటువంటి కాంటెంపరీ రాజకీయాలను చూస్తే ఏదైతే 50% మంది అవుట్ సైడర్స్ రావాలని అంటున్నారో దట్ ఈస్ నాట్ వర్కింగ్ నౌ. ఫస్ట్ టైం ఐఎమ్ మేకింగ్ దిస్ కామెంట్. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి పోయి అక్కడ కూడా త్రిపురలో మన తెలంగాణ ఐఏఎస్ అబ్బాయి అక్కడ మనకి ఏం మోటివేషన్ ఉంటుందండి? నా బొంద. ఇక్కడ నుంచి పోయి పంజాబ్లో ఏం మోటివేషన్ ఉంటుంది? పంజాబ్ ఆయనకి ఇక్కడ ఏం మోటివేషన్ ఉంటుందండి వాళ్ళకి? సో దాన్ని రాజకీయ నాయకులు మంచిగా వాడుకుంటున్నారు. సో మీరు తెలంగాణ జాగ్రత్త చేస్తే తెలంగాణ ఆఫీసర్ పక్కన పెట్టేశాడు ఇక్కడ మహానుభావుడు. ఇకంతా ఈయన బీహార్ వాళ్ళని, సో గుజరాత్ వాళ్ళని ఎక్కువ వాడుకుంటున్నాడు. ఎందుకంటే బికాస్ దే ఆర్ మోర్ కంజీనియల్ ఫర్ హిస్ థాట్స్. ఎందుకంటే వీళ్ళందరికీ కూడా పెద్దగా ఇప్పుడు నేనైతే ఇప్పుడు నాలాంటి వాడు అనుకోండి వాయిస్ రేజ్ చేస్తున్నాను పోస్ట్ రిటైర్మెంట్, బట్ వీళ్ళందరూ పోస్ట్ రిటైర్మెంట్ వాయిస్ రేజ్ చేయరు. సో నేను ఇన్సైడ్ ఉన్నప్పుడు కూడా వాయిస్ రేజ్ చేశాను. సో నేను ఈవెన్ ముఖ్యమంత్రి ముందు కూడా యాజ్ ఐఏఎస్ ఆఫీసర్గా నేను వాయిస్ రేజ్ చేశాను, కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా వాయిస్ రేజ్ చేశాను. బట్ వాళ్ళు రేజ్ చేయరు కదా, అది దట్ ఈజ్ మోర్ కంఫర్టబుల్ ఫర్ దెమ్ కదా. సో అందుకని నౌ ఐఎమ్ సీయింగ్ దట్ ఐ థింక్ దట్ ఈస్ అంటే మీరు దేశం యొక్క ఇంటెగ్రిటీని ఈ రకంగా మీరు కాపాడడం అనేది స్టూపిడ్ థింగ్. ఇది 50% బయట అవుట్ సైడర్స్ రావడం అనేది కరెక్ట్ కాదు. అది అంటే జాయింట్ ఫ్యామిలీ ఫెడరేషన్ ఉంది ఇండియాలో ప్రస్తుతం, జాయింట్ ఫ్యామిలీ ఫెడరలిజం. అది అంటే దీనికి ఒక రిఫార్మ్స్ మనం ఆలోచన చేయాలి. మనం దీన్ని కంపేర్ చేయలేము, జాయింట్ ఫ్యామిలీని కూడా కంపేర్ చేయలేము డెఫినెట్గా. సో జాయింట్ ఫ్యామిలీ అంటే మన అది ఇంకొక ఐఎమ్ నాట్ ఏబుల్ టు కంపేర్ దట్. సో బట్ సంథింగ్ కూర్చొని రిఫార్మ్స్ చేయాలి. అంటే వాట్ ఆర్ ది ఇష్యూస్, సో వాట్ ఆర్ ది ప్రాబ్లమ్స్ నౌ ఫేసింగ్. సో చాలా క్లియర్, నాకు బాగా క్లియర్ అర్థమైపోతుంది. సో ఇప్పుడు ఒక కర్ణాటక నుంచి ఒక ఐఏఎస్ ఆఫీసర్కి వచ్చి పనిచేస్తే వాడికి పాపం చాలా ఇన్సెక్యూరిటీ. ఒక పంజాబ్ నుంచి వచ్చి పనిచేస్తే చాలా ఇన్సెక్యూరిటీ ఆ ఆఫీసర్కి. యాక్సెప్టెన్స్ ఉంటుందా ఉండదా, సో ఇక్కడ రాజకీయ నన్ను యాక్సెప్ట్ చేస్తారా చేయరా, సో ఎందుకు నేను సబ్మిసివ్ ఉంటే బెటర్ కదా. సో ఐ విల్ బీ మోర్ సబ్మిసివ్ టు ది పొలిటికల్ బాస్ దాన్ డూయింగ్ గుడ్ జాబ్. సో అందుకనే ఇది కరెక్ట్ కాదంట ఆయన. సార్ మీకు మొదటిసారిగా అసలు ఈ సొసైటీకి ఏదైనా చేయాలి అనే థింకింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు? మీరు చాలా మంచి మంచి ప్రశ్న అడుగుతున్నారు. ఇది టు బి ఫ్రాంక్ విత్ యూ ఏంటంటే మేమంతా కొంచెం పాత తరం కదా. ఏంటంటే కాలేజీలో ఉన్నప్పుడు నేను 70s ఇంజనీరింగ్ చేశాను. అప్పుడంతా లెఫ్ట్ ఉండేది బాగా ఇక్కడ. సో అప్పుడు మనకి మీరు మాభూమి సినిమా చూస్తే మన స్టోరీ తెలుస్తుంది, తెలంగాణ స్టోరీ తెలుస్తుంది ఎట్లుంటుంది అనేది. దారుణమైనటువంటి ఇప్పుడు ఈ దొరల పాలన అప్పుడు చూడాలి, చాలా దారుణమైనటువంటి అప్రెషన్ ఉంటుంది, చాలా దారుణం. అంటే ఇప్పుడు మా ఫాదరే ఫర్ ఎగ్జాంపుల్, మా ఇంట్లో మా చిన్నాన్న మరి మా పెద్దనాన్న కూడా ఊళ్ళో ఉండేవాళ్ళు కదా. మా ఫాదర్ పారిపోయి వచ్చాడు కాబట్టి సింగరేణిలో కొంచెం ఎంపవర్మెంట్ అయింది. కానీ సో వెట్టి చాకిరి భయంకరంగా ఉండేది రంగారెడ్డి జిల్లా, అన్ని జిల్లాలో ఎక్సెప్ట్ ఖమ్మం జిల్లా కోస్ట్ టు ఆంధ్ర కాబట్టి అక్కడి నుంచి ఆంధ్ర నుంచి సెటిలర్స్ ఎక్కువ ఉన్నారు, అది డిఫరెంట్ కల్చర్. కానీ ఇక్కడ ఏంటంటే ఈ నిజాం గవర్నమెంట్లో, నిజాం నిరంకుశ పాలనలో ఈ దొరల పాలన
ఈ దొరలేమో గ్రామాల్లో చేసేవాళ్ళు, ఇక్కడ నుంచి ఈయన బాస్ ఉండేవాడు. సో దాంట్లో భయంకరమైనటువంటి అప్రెషన్ ఉండేది, పావర్టీ ఉండేది, చాలా పావర్టీ ఉండేది. దాని ఆకలి చావులు ఉండేటండి. 70s 80s వరకు కూడా మనకు ఆకలి చావులు ఉన్నాయి. తిండి లేక డొక్క లోపలికి వెళ్ళి చచ్చిపోయిన వాళ్ళు మనకి కొన్ని వందల మంది ఉండేది ప్రతి సంవత్సరం కూడా. అంత పావర్టీ ఉండేది. సో మేము అప్పుడు ఈ యూనివర్సిటీలో చాలామంది మాకు లెఫ్టిస్ట్ నాయకులు ఇవన్నీ చెప్పేవాళ్ళు. అంటే హౌ ఈక్విటీ ఈజ్ డిస్టర్బ్డ్, వేరే దేశాలలో అంటే కమ్యూనిస్ట్ దేశాలలో ఈక్విటీ ఉందని, సో మనకి ఎందుకు ఈక్విటీ లేదు, ఎందుకు ఈ రకమైన ఆపరేషన్ ఉంది, ఎందుకు ఈ రకమైన భూస్వామ్య వ్యవస్థ ఉంది, ఎందుకు ఒక్కడి దగ్గరనే 200 ఎకరాలు ఉండాలి, ఎందుకు ఈ మిగతా గ్రామం అంతా కూడా మనకి వెట్టి చాకరీ చేయాలి. సో ఇదంతా కూడా ఈ రకంగా డెవలప్మెంట్ జరగదు కదా. అలాంటివి చాలా డిస్కషన్స్ అయినవి. సో అప్పుడే నాకు ఆ ఈక్విటీ అనేది నాకు మైండ్ పడింది. కానీ నాకు మళ్ళీ ఇప్పుడు నేను కమ్యూనిస్ట్ కంట్రీలో పనిచేశాను, లావోస్ అనే కంట్రీలో అడ్వైజర్గా పనిచేశాను. అక్కడ క్లోజ్ చూస్తే అది ఆ కమ్యూనిజము ఈక్విటీ నుంచి మొదలయ్యి ఒక నిరంకుశ పాలన తయారవుతుంది. ఆ నిరంకుశం నుంచి కరప్షన్ వస్తుంది, భయంకరమైన కరప్షన్ వస్తుంది. సో మన ఇండియాలో క్యాస్ట్ బేస్డ్ సొసైటీలో మనకి మన కమ్యూనిజం అనేది పనికిరాదనేది నాకు బాగా అర్థమైంది. కమ్యూనిజం యాజ్ ఎ ఐడియాలజీ ఫెంటాస్టిక్, కానీ ఈ దేశంలో ఇలాంటి ఒక నాన్ హోమోజీనియస్ సొసైటీలో మనకు కమ్యూనిజం అనేది పనికిరాదు. సో అంటే చాలా డేంజరస్ సిచ్యువేషన్లో మనకి వెళ్ళిపోదాం, మనం ఇంకా డేంజరస్ సిచ్యువేషన్ వెళ్ళిపోతాము. దాన్ని మళ్ళీ మార్చడం కష్టం. నిరంకుశంతో బాగా నార్త్ కొరియా లాగా అవుతుంది అనమాట, చాలా డేంజరస్ సిచ్యువేషన్లోకి వెళ్తాము. సో అందుకనే నాకు ఆ లెఫ్ట్ మైండ్తోని అప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు అది అప్పటి నుంచి నాకు పడింది. సో ఇది మోసం చేయడము, లంచగొండితనము, ఈ భూస్వామ్య వ్యవస్థ, సో ఈ అప్రెషను, ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ రీసోర్సెస్, సో ఇవన్నీ చేయకూడదు అన్న మైండ్లో పడిపోయింది. దానివల్లనే పావర్టీ వచ్చింది. సో దానివల్లనే ఇంతమంది కోట్ల మంది ప్రజలు సఫర్ అవుతున్నారు. సో కుల వ్యవస్థ వలన సఫర్ అవుతున్నారు. సో మతాన్ని ఉపయోగించుకొని రాజకీయ నాయకులు వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. ఒకవైపు మతంతో ఎలక్షన్లో పోటీ చేసుకుంటూ ప్రజలని ఎమోషన్స్ని ఆడుకుంటూ, అది మన తెలంగాణ ఎమోషన్ కావచ్చు, మన కేసీఆర్ గారు ఆడుకున్నట్టుగా, సో లేకపోతే ఇప్పుడు మనటువంటి కొంతమంది మతాన్ని ముందు పెట్టుకొని ఆడుకున్నట్టుగా. సో దాని తర్వాత అది ఎమోషన్స్తో ప్లే చేసి ఓట్లు సంపాదించుకొని గవర్నమెంట్కి వచ్చిన తర్వాత రీసోర్సెస్ని కొలగొట్టడం, ఇది బాగా కనబడుతుంది కదా. సో తర్వాత అన్ని దేశాలు తిరిగినప్పుడు సో అక్కడ ఎట్లా ఈక్విటీ ఉంది. సో మీకు యూరోప్లో మీకు మంచి విషయం చెప్తాను నేను. కొన్ని ఎట్లా ఉంటుందంటే, నేను ఒక ఇండస్ట్రీ అనుకోండి, నేను బాగా చేసిన తర్వాత నేను చనిపోయాను అనుకోండి, నేను చనిపోతే నా ఆస్తిలో 30% మాత్రమే నా వారసునికి వెళ్తుంది, 70% గవర్నమెంట్ వెళ్ళిపోతుంది. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఈక్విటీ ప్రిన్సిపల్స్ దే హ్యావ్ మేడ్ విత్ ఇన్ ది క్యాపిటలిజం, విత్ ఇన్ ది డెమోక్రసీ. సో అట్లాగే న్యూజిలాండ్ అనుకుంటాను, అక్కడ చాలా దేశాల్లో ఉంది ఇది. సో యూ కెనాట్ కన్స్ట్రక్ట్ మోర్ దాన్ లైక్ 3000 స్క్వేర్ ఫీట్ బిల్డింగ్. నీ సొంత ఇంటికి నువ్వు 3000 ఎసెప్ట్ కంటే ఎక్కువ పెట్టుకోవడానికి లేదు, కట్టడానికి లేదు. బట్ మన దగ్గర మన అంబానీ ఇల్లు చూడండి, ఎన్ని ఫ్లోర్స్ ఇల్లు, 27 ఫ్లోర్స్ ఇల్లు. ఎందుకంటే నీకు ఎందుకు అవసరం అండి? ఆయన భార్య గిఫ్ట్గా ఒక సంవత్సరం ఏమో ఒక ఓడ కొనిస్తాడు, ఒక సంవత్సరం ఏమో ఒక ఫ్లైట్ కొనిస్తాడు. ఏం తమాషా అండి ఇది? ప్రజా డబ్బు అండి అదంతా కూడా. ఆయన సొంతగా మించేయలేదు కదా, ఆయన సొంతగా ఆయన రాజు కాదు కదా. ఇట్స్ ఆల్ హీఈస్ యూజింగ్ ది పబ్లిక్ రీసోర్సెస్. ఆయన ఆయిల్ అండ్ గ్యాస్ వాడుకుంటున్నాడు, సో ల్యాండ్ వాడుతున్నాడు, మినరల్స్ వాడుతున్నాడు, హ్యూమన్ రిసోర్సెస్ అంతా కూడా ఈ సొసైటీ యొక్క ఆస్తి అది. ఇప్పుడు ఆదాని వచ్చిండు, 2014-15లో 6,000 కోట్లు ఉండే ఆయన బ్యాలెన్స్ షీటు. ఈరోజు మనకి ఆయన 7 లక్షల కోట్లకి ఎట్లా పోతున్నాడండి? ఎలా పోతున్నాడు? ఆయన ఇన్నోవేషన్ చేశాడా? నోబుల్ లాగా ఏమన్నా మందుగుండు సామాగ్రి కనిపెట్టి అందులో నుంచి ఆయనకు పోయే పేటెంట్ ఛార్జెస్ పోతున్నాయా? లేకపోతే మన మైక్రోసాఫ్ట్ లాగా, సో మైక్రోసాఫ్ట్ కనుక్కొని ఇన్నోవేషన్ చేసి మన ఆయన బ్రహ్మాండంగా ప్రపంచమంతా అమ్ముకొని, సో ఆ ఇన్నోవేషన్ ద్వారా సంపాదించిన డబ్బా ఇది. రీసోర్సెస్ వాడుకుంటున్నాడు, రాజకీయాన్ని వాడుకుంటున్నాడు. సో రాజకీయాన్ని వాడుకొని లాగేసుకుంటున్నాడు. ఈడీని ముందు పెట్టుకొని నేను మాట్లాడలేదు ఓపెన్గా. సో మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వ్యవస్థను వాడుకుంటూ, సో మోడీ గారి సపోర్ట్తోని కొన్ని వేల కోట్ల రూపాయలు ఆయన కొట్టేస్తున్నాడు కదా, లక్షల కోట్లు, వేల కోట్లు కాదు. సో ఇదంతా కూడా ఉపయోగించగలిగితే బ్యాక్ టు సొసైటీ, సో ప్రజలకి పేదరికం పోవాలి. ప్రజలందరూ కూడా లో మిడిల్ క్లాసు, పావర్టీ అంతా ఉండకూడదు. అందరూ కూడా హై మిడిల్ క్లాస్ లాగా ప్రతి ఒక్కరికి కూడా ఇష్టమైన కార్ కొనుక్కోలేటట్టు కెపాసిటీ ఉండాలి, ఇష్టమైన ఫుడ్ తినే కెపాసిటీ ఉండాలి, చక్కని డిగ్నిఫైడ్ హౌస్లో ఉండాలి, డిగ్నిఫైడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, డిగ్నిఫైడ్ సేఫ్టీ ఉండాలి, డిగ్నిఫైడ్ గవర్నమెంట్ సర్వీసెస్ ఉండాలి. ఇవన్నీ పాసిబుల్ అండి క్లియర్గా. నేను లెక్కలు గట్టి చెప్పమని చెప్తాను మీకు చాలా చక్కగా. ఒక 10 సంవత్సరాలు మీరు మార్చేయచ్చు, దేశాన్ని మార్చేయచ్చు, రాష్ట్రాన్ని మార్చేయచ్చు. కానీ వీళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. వీళ్ళకి డబ్బు మీద సంపాదన కంటే ప్రజల గురించి ఆలోచన చేసే టైం లేదు, అది ప్రాబ్లం.
సార్ మీరు తెలుగు మీడియమా లేకపోతే ఇంగ్లీష్ మీడియం చదివారా సార్? నేను ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియము. సో భయంకరంగా సఫర్ అయిన బీటెక్లో. సో కొంచెం అయితే ఇంటికి నుంచి ఇంటికి వెళ్ళిపోదాం, మళ్ళీ ఇదంతా మనం భరించలేము అందు దగ్గర నుంచి చాలా ఫైట్ చేసి ఫస్ట్ ఇయర్లో 40% మార్కులు తెచ్చుకున్నా, సెకండ్ ఇయర్లో 56% తెచ్చుకున్నా, సో థర్డ్ ఇయర్లో 66 తెచ్చుకున్నా, ఫోర్త్ ఇయర్లో 72 తెచ్చుకున్నా, ఫిఫ్త్ ఇయర్లో 84 తెచ్చుకున్నా. సో స్ట్రగుల్. సో అందుకని నేను ఈ మధ్యకాలంలో ఇంగ్లీష్ మీడియం చిన్నప్పటి నుంచే పెట్టాలని నేను కోరుతున్నాను, అందరిని అడుగుతున్నాను, అందరినీ అడ్వైజ్ చేస్తున్నాను. దట్స్ వెరీ ఇంపార్టెంట్. కరెక్ట్గా ఉన్నప్పుడు ట్రై చేశాను. సో మొత్తం నా జిల్లా మొత్తం ఇంగ్లీష్ మీడియం చేసేసాను. కానీ ఇక్కడ నుంచి ఈ మహానుభావులు నువ్వు అట్లా చేస్తావు అని చెప్పేసి దాన్ని మళ్ళీ క్యాన్సిల్ చేశారు ఆర్డర్స్ని, నా ఇంప్లిమెంటేషన్ని. ఇప్పుడు మన న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఏమో ఫస్ట్ మాతృభాషలో చదువుకోమని చెప్తుంది, అట్లీస్ట్ 8th క్లాస్ వరకు. ఇప్పుడు ఏపీ ఎడ్యుకేషన్ పాలసీ చూసినా లేకపోతే తెలంగాణ పాలసీ చూసినా ఇంగ్లీష్ మీడియం ఫోకస్ చేస్తున్నారు. సో మరి అసలు ఈ కన్ఫ్యూజన్లో పబ్లిక్ ఆదాయం లేని వాళ్ళేమో తెలుగు మీడియం చదువుతున్నారు. వెరీ సింపుల్ అబ్బా, అది వెరీ సింపుల్. ఇప్పుడు నేను ఒకటే ప్రశ్న అడుగుతాను. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో మాతృభాష అన్నారు కదా, వాళ్ళ పిల్లల్ని వాళ్ళ మనవరాల్ని ఎక్కడ అడ్మిట్ చేశారు? ఇంగ్లీష్ మీడియంలో అడ్మిట్ చేశారా, సొంత భాషలో హిందీ భాషలో అడ్మిట్ చేశారా, ఇంగ్లీష్ భాషలో అడ్మిట్ చేశారా, తమిళ భాషలో అడ్మిట్ చేశారా అని అడగండి. ప్రశ్నకు జవాబు తెలిసిపోతుంది నీకు. వెరీ సింపుల్ లాజిక్ కదా. మన పిల్లలందరూ మనం ఇక్కడ ఏ లాంగ్వేజ్ చదివిస్తున్నాము? దీంట్లో సింపుల్ ఇష్యూ అండి. నేనేమంటానంటే తెలుగు మీడియం నుంచి నువ్వు ఏదో ఒక స్టేజ్లో ప్రొఫెషనల్గా పోవాలంటే, ఉదాహరణకి నువ్వు ఫ్లైట్ కావాలనుకోండి, పైలట్ కావాలనుకోండి, నువ్వు పైలట్ కావాలనుకుంటే నువ్వు తెలుగు మీడియం చదువుతావా, ఇంగ్లీష్ మీడియం చదువుతావా? వెరీ సింపుల్ లాజిక్. నువ్వు ఒక ఎంఎన్సీలో నువ్వు ఒక బిజినెస్ ఎక్స్పర్ట్ కావాలంటే నువ్వు ఇంగ్లీష్ యాక్సెస్ ఉండాలని తెలుగు యాక్సెస్ ఉండాలా? వెరీ సింపుల్ లాజిక్. ఒక ఎంబీబీఎస్ చదవాలంటే నీకు ఇంగ్లీష్ కావాలన్నా తెలుగు కావాలన్నా? ఒక ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీర్ కావాలంటే, ఒక కంప్యూటర్ ఇంజనీర్ కావాలంటే తెలుగు కావాలా ఇంగ్లీష్ కావాలా? వెరీ సింపుల్ కదండి. సో ఇంగ్లీషే అయితే నీకు ఇందులో ఒక లాజిక్ ఉంది. ఎస్, దాంట్లో ఒక మంచి లాజిక్ ఏంటంటే నీ మాతృభాష నుంచి చదివితే చాలా ఫాస్ట్గా వస్తుంది నీకు. కానీ నీకు మొత్తం పైలట్ లాంగ్వేజ్ వరకు కూడా మాతృభాష ఉండాలి మరి. సో నీకు మొత్తం ఎంబీబీఎస్ అంతా కూడా మాతృభాషలో ఉండాలి. సో నీ అంతా టోటల్ లైక్ ఫ్రెంచ్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్, మొత్తం అంతా ట్రాన్స్లేట్ చేయాలి. మొత్తం వాడు ఫ్రెంచ్లోనే ఉంటుంది టోటల్గా. వాడు పైలట్ కూడా వాడికి ఇంగ్లీష్ రాదు, వాడు మొత్తం అదే చేస్తాడు వాడు. సో ఇప్పుడు ఈరోజు మీకు సెల్ ఫోన్లో వస్తున్నాయి, ఈరోజు బోయింగ్స్ తయారు చేస్తాడు వాడు. బోయింగ్స్ తయారు చేసేవాడు వాడికి ఇంగ్లీష్ రాదు, ఫ్రెంచే. దట్ ఈస్ ఫైన్. కానీ నీకు అంత సీన్ ఉందా? నీ తెలంగాణలో అంత సీన్ ఉందా? ఇండియాలో అంత సీన్ ఉందా నీకు? తలతన్యత, సర్ఫేస్ టెన్షన్, రైట్? సో నేను బీటెక్ వచ్చినాక నేను సర్ఫేస్ టెన్షన్ నేర్చుకోవాలి, తలతన్యతని మర్చిపోవాలి. ఆ తలతన్యత నేర్చుకున్న కాన్సెప్ట్ ఇది ఇక్కడ నీకు సర్ఫేస్ టెన్షన్ కాన్సెప్ట్ రెండు ఒకటే అని నాకు అర్థం కావడానికి ఐ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. సమ్టైమ్స్ ఐ డోంట్ అండర్స్టాండ్ దట్. నేను అక్కడ బట్టి కొట్టాల్సి వస్తుంది నాకు. సో మీకు 137 కోట్ల జనాభాలో గత 1000 సంవత్సరాల నుంచి కూడా ఏమి ఇన్నోవేషన్ చేశామండి మనం? ఎందుకు ఒక బుడపెస్ట్, హంగేరీ, చిన్న స్వీడను, స్విట్జర్లాండ్, చిన్న దేశాలు, మనకు ఒక జిల్లాకి ఇక్కడ దేశాలు బ్రహ్మాండమైన ఇన్నోవేషన్స్ చేస్తారు ఎందుకు? సో దట్స్ ద ఇష్యూ. అంటే వాళ్ళు ఆ కాన్సెప్ట్ బేస్ మీద ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది, మనదంతా బట్టి కొట్టే బేసిస్ మీద మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. ఇక్కడ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ లేదు, ఆ పాలసీ లేదు, ఈ పాలసీ లేదు. వెరీ సింపుల్. సో క్వాలిటీ ఎడ్యుకేషను, వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషను, కాన్సెప్ట్స్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలండి. అది ఏదైనా కావచ్చు. ఈ పాలసీ మనకి 5+5+4+5 అవి పెట్టినా ఏం పెట్టినా అది పెద్ద డజంట్ మ్యాటర్ మచ్. ది క్వాలిటీ ఎడ్యుకేషన్ షుడ్ లీడ్ టు క్వాలిటీ స్కిల్స్, షుడ్ లీడ్ టు క్వాలిటీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, దెన్ ఇట్ షుడ్ లీడ్ టు ది వెల్త్. దెన్ వెల్త్ షుడ్ రియల్లీ మేక్ ది పీపుల్ టు బి వెరీ ప్రాస్పరస్. సింపుల్ ఫార్ములా. సో ఇప్పుడు క్వాలిటీ అండ్ క్వాంటిటీ కూడా కావాలి కదా సార్? క్వాంటిటీ ఇష్యూనే కాదు, క్వాంటిటీ ఇష్యూ కాదు. మన రైట్ టు ఎడ్యుకేషన్లో కిలోమీటర్కు స్కూల్ ఉండాలని చెప్పారు. అప్పటికి అది చాలా రిలవెంట్, ఇప్పటికి ఇట్ ఈస్ ఇర్రెలవెంట్. ఇప్పుడు ఇర్రెలవెంట్. మీకు ప్రతి కిలోమీటర్ స్కూల్ ఉండాల్సిన అవసరం లేదు. మీ పిల్లలు, నా పిల్లలు ఎల్కేజీలోనే 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్ దూరం వెళ్ళిపోయారు. చిన్నప్పుడు నేను 5 కిలోమీటర్ దూరం నడిచిపోయాను, రోజు నడిచిపోయి వచ్చేవాడిని 10 కిలోమీటర్ రోజుకి. సో 4వ తరగతి నుంచి మొదలుపెట్టి 10వ తరగతి వరకు. సో క్వాలిటీ ఉంటే నౌ వీ కెన్ అఫోర్డ్. మొన్న ఈ మధ్య నేను ఒక అమ్మాపూర్ అని ఒక జడ్చల దగ్గర, మాడుగుల జడ్చల దగ్గర, మిడిజిల్లో ఒక దగ్గర పడుకున్నాను మండలంలో. అక్కడ ఒక చిన్న ఫ్యామిలీ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ, నెలకు 10,000 రూపాయల జీతం వచ్చేతను. ఎల్కేజీ పిల్లలు ఇద్దరు, వాళ్ళు ట్విన్స్, ఆ ఇద్దరు పిల్లల్ని జడ్చర్ల 30 కిలోమీటర్ దూరంలో ఎల్కేజీ పంపిస్తున్నాడండి. ఎందుకు పంపిస్తున్నాడు? క్వాలిటీ ఈజ్ నా అబ్సెషన్. ఇప్పుడు నేను మహబూబ్నగర్లో పనిచేసే కాలంలో 90sలలో
అక్కడ నాకు 5 లక్షల మంది అమ్మాయిలు పాపం చైల్డ్ లేబర్ పనిచేసేవాళ్ళు, ఇంకొక 3-4 లక్షల మంది అబ్బాయిలు చైల్డ్ లేబర్ పనిచేసేవాళ్ళు. అప్పుడు మేము స్కూళ్ళకి రండ్రా బాబు, పొండ్రా బాబు, పంపించండి బాబు అని మోటివేట్ చేసేవాళ్ళం తల్లిదండ్రులనే. ఈరోజు ఆ మోటివేషన్ అవసరం పంపిస్తున్నారు పాపం పిల్లలు, వాళ్ళకి అర్థమైంది. ఈరోజు క్వాలిటీ మీద అబ్సెషన్ ఉంది, అప్పుడేమో క్వాంటిటీ మీద ఉంది, ఇప్పుడు క్వాలిటీ మీద ఉంది. రైట్. సో నేను ఎందుకు అంటున్నాను ఏంటంటే డిస్టెన్స్ ఈజ్ నాట్ అన్ ఇష్యూ. సో నువ్వు మంచి బస్సింగ్ చేయండి. నేను కలెక్టర్గా ఉన్నప్పుడు అదే ప్లాన్ చేశాను, మంచి ప్లాన్ తయారు చేసుకున్నాను జిల్లాకి. సో నన్ను అక్కడి నుంచి లేపేశారు. సో సింపుల్ అనమాట, నువ్వు ఒక స్కూల్స్ ఆఫ్ ఎక్సలెన్స్ని తయారు చేయండి, మండలానికి ఒక 6 స్కూల్స్ని తయారు చేయండి, చేసి మిగతా గ్రామాలు మొత్తం 30 గ్రామాలకి బస్సింగ్ పెట్టండి. వెరీ సింపుల్ లాజిక్. ఆ బస్సింగ్ కూడా చక్కగా మీరు యూత్ని వాళ్ళకి ఒక 70% సబ్సిడీ ఇచ్చి ఒక బస్సు కొనుక్కోమని, చిన్న వ్యాన్ కొనుక్కోమనండి. 30% వాడు పెట్టుకుంటాడు, 70% సబ్సిడీ ఇవ్వండి. అది ఆ గ్రామానికి దట్ విల్ బికమ్ లైక్ ఏ కైండ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ టు ది నియరెస్ట్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్. దెన్ నీకు రెస్ట్ ఆఫ్ ది టైమ్ వాడు ఆ ట్రాన్స్పోర్టేషన్కి వాడుకుంటాడు, రెంట్కి ఇచ్చుకుంటాడు, వాడే డ్రైవర్గా అటు ఇటు తిరుగుతాడు. దట్ విల్ వర్క్. సో మనకి ఆ రకంగా చేసినప్పుడు ఉదాహరణకి మన జిల్లా మన తెలంగాణ మొత్తానికి కలిపి మీకు ఎంత అవుతాయంటే ఒక మ్యాక్సిమము ఒక 3,000 స్కూళ్ళు 4,000 స్కూళ్ళు అవుతాయి అంతే. ఈరోజు మనకి 30,000 స్కూళ్ళు ఉన్నాయి. 30,000 స్కూళ్ళు ఎట్లా మానిటర్ చేస్తావు నువ్వు? అసలు స్కూల్ ఎన్విరాన్మెంట్ ఎక్కడ ఉందండి? మనకు దగ్గర 2-3 స్కూల్స్, ఒక్క టీచర్, ఒక గది, 10 మంది 20 మంది పిల్లలు. అక్కడ అసలు ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉంటుందండి? ఒక్క టీచర్ మీరు 5 క్లాస్ ఎట్లా చెప్తారండి? 5 క్లాస్ అంటే 18 సబ్జెక్టులు, ఒక్క టీచర్ 18 సబ్జెక్టులు ఎట్లా చెప్తారండి? అంటే నీకు అక్కడ దట్ ఈస్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ లేదు అక్కడ. తర్వాత ఆ టీచరు వాడిని ఎవడు మానిటర్ చేస్తున్నాడు? ఎవడు మానిటర్ చేయడం లేదు. కాబట్టి వాడు మంచిగా చక్కగా ఏదో చెప్పేసి వాడు సెల్ ఫోన్లో సినిమాలు చూసుకుంటా, అంటే అందరు కాకపోవచ్చు, బట్ దట్ ఈస్ ఎన్విరాన్మెంట్ నౌ. దాని బదులు స్కూల్స్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టి LKG నుంచి 10th క్లాస్ వరకు ఒకటిదే పెట్టండి. సో పెట్టినప్పుడు ఏమవుతుందంటే బస్సింగ్ పెట్టినప్పుడు నీకు అదొక మన మానిటరింగ్ ఈజీ అవుతుంది. సో నేను కలెక్టర్గా ఉన్నాను అనుకోండి, నాకు ఒక 100 స్కూళ్ళు ఉన్నాయనుకోండి, ఇప్పుడు నాకు 1000 ఉన్నాయి. నాకు 100 స్కూళ్ళు కూడా నేను హెడ్ మాస్టర్స్తో ఒక వాట్సాప్ గ్రూప్లో ఫామ్ అయిపోతా. సో ప్రతిరోజు మానిటర్ చేస్తాను వాట్సాప్ గ్రూప్ ద్వారా. సింపుల్ లాజిక్. ఈరోజు నేను 1000 స్కూల్ నేర్టమంటే వదిలిపెట్టేసాను దాన్ని. అట్లా నేను చెప్పేది స్కూల్స్ ఆఫ్ ఎక్సలెన్స్, స్కూల్స్ ఆఫ్ హెల్త్ సెంటర్స్, మనం ఎక్సలెన్స్ ఆఫ్ హెల్త్ సెంటర్స్ పెట్టుకోగలిగితే ఈజీ టు మానిటర్. సో ట్రాన్స్పోర్టేషన్ పెట్టకు లక్కీగా మనకి రోడ్స్ అయితే వేశారు, ఎందుకంటే అందరూ కూడా 5% 10% రోడ్ వేసేసారు మంచిగా. బట్ ఆ రోడ్స్ మనకు అవసరమే. ఆ క్వాలిటీ ఎంత ఉందనే తర్వాత విషయం కానీ, బట్ రోడ్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ మనకి 95% రిహాబిలిటేషన్స్ రోడ్స్ కవర్ అయినాయి. దట్స్ గుడ్ ఎనఫ్. సో మనకి రోడ్స్ ఉన్నాయి కాబట్టి ఐ థింక్ ట్రాన్స్పోర్టేషన్ కొంచెము నేను చెప్పినట్టుగా ప్రతి గ్రామానికి ఒక వ్యాన్ ఉండాలి, ప్రతి గ్రామ పంచాయతీకి. ఆ వ్యాన్ విల్ టేక్ కేర్ ఆఫ్ హెల్త్ నీడ్స్. ఇంకా మనకి అంబులెన్స్ అవసరం లేదు, అదే అంబులెన్స్. సో అదే స్కూల్ పిల్లలకి ఇది ట్రాన్స్పోర్టేషన్. సో ఆ రకంగా మనం ప్లాన్ చేసి బ్రహ్మాండమైన స్కూల్స్ ఆఫ్ ఎక్సలెన్స్, హెల్త్ ఎక్సలెన్స్ సెంటర్స్ మనం పెట్టుకోగలిగితే హ్యాపీగా బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. తర్వాత సార్ మనం ఒకవైపు ఏమో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అది పెట్టుకున్నాం, ఇంకోవైపు ఏమో తెలుగు రాష్ట్రాలను చూస్తే సుమారుగా 20 రివర్ వాటర్ ప్రాజెక్ట్స్ పర్యావరణ అనుమతులు లేకుండానే కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. సో ఈ పరిస్థితిని ఎట్లా మనం అర్థం చేసుకోవాలి? ఈ అనుమతులు అనేటివి ఫార్మాలిటీస్ అండి, నెంబర్ 1. నెంబర్ 2 ఫార్మాలిటీస్ అంటే ఫార్మాలిటీస్ దాంట్లో ఒక లాజిక్ ఉంది, దాంట్లో సెన్స్ ఉంది. సో ఉదాహరణకి ఎంత మీరు అక్కడ గ్రీన్ పాస్చర్స్ అంటే గ్రీన్ ఫారెస్ట్ని మీరు అక్కడ తీసేస్తున్నారు ప్రాజెక్టు పేరు మీద. సో దానిని కాంపెన్సేట్ చేయాలి ఇంకెక్క దగ్గర. అది కాంపెన్సేట్ అవుతుందా లేదా నెంబర్ 1. సో ఇప్పుడు మన గ్రీన్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, సో అది బేసికల్లీ మనకి గ్రీన్ అనేది ఇట్లా లంగ్ స్పేస్ అండి. దేశానికి కావచ్చు, రాష్ట్రానికి కావచ్చు, జిల్లాకు కావచ్చు, ఒక పట్టణానికి కావచ్చు, ఒక ఊరికి కావచ్చు. సో దిస్ గ్రీన్ లంగ్ స్పేస్ అనేది చాలా ఇంపార్టెంట్ బికాస్ దే ప్రొడ్యూస్ ఆక్సిజన్. సో దే అబ్జర్వ్ ది పొల్యూషన్. సో అందుకనే మనకి ఇవన్నీ ఫార్మాలిటీస్ మనం పెట్టుకున్నాం, అనుమతులన్నీ కూడా పెట్టుకున్నాం. అది తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకి రైపేరియన్ రైట్స్ ఉంటాయి, అంటే మన క్యాచ్మెంట్ ఉన్నటువంటి ఉదాహరణకి గోదావరి ఉంది. గోదావరి ఇక్కడ మీకు క్యాచ్మెంట్ తెలంగాణలో ఉంటుంది. సో నీళ్ళు అక్కడికి వెళ్తాయి. సో ఇప్పుడు మీరు అడ్డగోలుగా అంటే డ్యామ్స్ కట్టేసేసి సో మీరు ఓనప్ చేయలేరు, అంటే ఇదంతా నాదే అని మీరు ఒక రాష్ట్రం అనలేరు. సో అందుకని రైపేరియన్ రైట్స్ అనేది అంటే క్యాచ్మెంట్ ఏరియాని బట్టి సో డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో ఇప్పుడు అమాంగ్ స్టేట్స్ ఈ డిస్ప్యూట్స్ బాగా వస్తాయి. అందుకనే మనకి కంపల్సరీ బియాండ్ స్టేట్స్ ఉన్నటువంటి ఒక ట్రిబ్యునల్ కావాలి, ఆ ట్రిబ్యునల్ సార్ట్అవుట్ చేయాలి. సో ఈ రకంగా ఈ అనుమతులు అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రాజకీయం ఎక్కువైపోయింది కాబట్టి ఊరికే షో పుటప్ గురించి కొన్ని ప్రాజెక్టులు కడుతున్నారు, అంటే అసలు ఫైనాన్షియల్ వైబుల్ కాదు, ఫిజికల్ ఫీజిబుల్ కాదు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ కాళేశ్వరం. సో ఇట్లా ఈ రకంగా అన్ని పిచ్చి పిచ్చి ప్రాజెక్టులు కడుతున్నారు కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా
అంటే అది మనం ఏర్పాటు చేసుకున్నాం, రాజ్యాంగం ప్రకారం ఏర్పాటు చేసుకున్నటువంటి. సో తప్పకుండా కూడా ఈ అనుమతులు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో అది రివర్ కమిషన్ కావచ్చు, వాటర్ కమిషన్, సెంట్రల్ వాటర్ కమిషన్ కావచ్చు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కావచ్చు. సో ఇలాంటివి ఉండాలి. ఒక 1 year లేట్ అవుతుంది, ఏమవుతుంది? ఇన్ని 100 సంవత్సరాల నుంచి ప్రాజెక్టు లేని ప్రాజెక్టు ఒక 1 year లేట్ అయితే ఏమవుతుంది? ఏం కాదు. సో దానివల్ల మంచి అవుతుంది. ఇప్పుడు అలాంటి అనుమతులు తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు కాళేశ్వరం ఈరోజు అదొక వేస్ట్ ప్రాజెక్ట్ అయిపోతుంది ఉత్తపుణ్యానికి. అదే ఇలాంటి అనుమతులు తీసుకున్నప్పుడు కొంత బుర్ర బయట నుంచి వచ్చేది మనకి, ఆ తెలివి కొంత వచ్చేది మనకి, ఆ ఎక్స్పెన్స్ మనకు కొంత వచ్చేది. సో అది దానివల్ల మంచి జరిగేది. సో అది హడావుడిగా చేశారు కాబట్టి ఇలాంటి అనుమతులు తీసుకోకపోవడము తప్పు, ఇది రాజ్యాంగపూర్వకంగా కూడా తప్పది. సో దానివల్ల నష్టం జరిగింది, ప్రజలకు నష్టం జరిగింది, ప్రజల రిసోర్సెస్ పోయినవి. అదే డబ్బుని మీరు బ్రహ్మాండమైన స్కూల్స్, బ్రహ్మాండమైన హాస్పిటల్స్ కడితే ఎంత బాగుండేదండి. సో ఉదాహరణ ప్రాజెక్టు, కానీ ఎంత మేరకి మనకి వాల్యూ ఫర్ మనీ కదా. సో మన కాస్ట్ బెనిఫిట్ రేషియో ఉంటుంది, ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్స్ ఉంటుంది, ఐఆర్ఆర్ ఉంటుంది. ఏ ప్రాజెక్ట్కైనా కానీ ఈ ఐఆర్ఆర్ను కాస్ట్ బెనిఫిట్ సిబిటీ ఇంపార్టెంట్ చాలా, సిబిఆర్ అవన్నీ చూసుకోకుండా మీరు కట్టుదే తప్పు కదా. అది ఇప్పుడు వెరీ సింపుల్ కదా. ఇప్పుడు ఒక అతను నీకు మంచినీళ్ళ బాటిల్ 20 రూపాయలకు తయారు చేస్తున్నాడు, అదే 20 రూపాయల బాటిల్ ఇంకొకడు 100 రూపాయలకు తయారు చేస్తున్నాడు అనుకోండి, నువ్వు ఎవరిని మూర్ఖుడు అంటావు, ఎవరిని తెలుగులో అంటావు. వెరీ సింపుల్ లాజిక్. ఇది కూడా అంతే. సో నువ్వు వాల్యూ ఫర్ మనీ, ఒక రూపాయి పెట్టుబడి పెడుతున్నావు అంటే సో దానికి సంబంధించినటువంటి రిటర్న్స్ ఏమొస్తున్నాయి అనేది ఆలోచన చేయాలి కదా. సో నాకేదో నా దగ్గర డబ్బు ఉంది, నేనే ఇంజనీర్ని, నేనే పాలసీ మేకర్ని, నేనే ఎక్స్పర్ట్ని అంటే తప్పు, చాలా తప్పది. అందరికీ లిమిటేషన్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరికి. ఎవరు ఏ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళని, ఈవెన్ ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఒక్కరిని నమ్మడం కూడా కష్టమే. ఒక గ్రూప్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి ఒక మేధోమదనం జరగాలి. ఎక్కడ జరిగింది మేధోమదనం? మేధోమదనం జరగడానికి ఎక్కడ అవకాశం ఎక్కడ ఇచ్చారు ఇతను? ఇక్కడ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి. దట్ ఈస్ అ ప్రాబ్లం. సార్ ఫైనలీ సార్, సివిల్ ఆస్పిరెంట్ ఏ విధంగా తన ఆలోచన విధానాన్ని కలిగి ఉండాలి సార్? సో నేను సివిల్ ఆస్పిరెంట్కి ఇచ్చే సలహా ఏంటంటే, మీరు కన్సిడరబుల్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, టైం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, లైఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో మీరు ఎంత తొందరగా క్యాచ్ చేయగలిగితే ఆ థాట్ని, అంటే నేను సివిల్ సర్వీస్లో ఎంటర్ కావాలి, సో నేను గవర్నమెంట్ సర్వెంట్గా నేను రావాలి, సో ఒక ఆల్ ఇండియా సర్వీసెస్లో ఎంటర్ కావాలి, గ్రూప్ 1లో ఎంటర్ కావాలని అనేది ఎంత తొందరగా పిల్లలకి వస్తే అంత మంచిది. అది పేరెంట్స్ ద్వారా వస్తుందా, స్కూల్లో ఉన్నటువంటి కెరీర్ గైడెన్స్ ద్వారా వస్తుందా, కాలేజీలో ఉన్న కెరీర్ గైడెన్స్ ద్వారా వస్తుందా, మొత్తానికి తొందరగా వస్తే ఎంత తొందరగా వస్తే అంత మంచిది. అంటే తొందరగా ఓరియంట్ అవుతాడు, నెంబర్ 1. సో నెంబర్ 2, ఆ ప్రిపరేషన్ అనే దానికి ఒక సిస్టమేటిక్ ప్రిపరేషన్ అనేది జరగాలి. ఏదో సిలబస్ ముందు పెట్టుకొని ఈ చాప్టర్ కావాడు అంటే రాదు సివిల్ సర్వీసెస్. సో ఉదాహరణకి ఒక చాప్టర్లో మనకు ఒక అంశం ఉంటుంది, ఒక పాఠ్యాంశం అంటాం కదా, అంటే దట్ ఈస్ బేసికల్లీ ఒక హిస్టరీ కావచ్చు, ఒక సైన్స్ కావచ్చు. సో దానికి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉంటుందో ఆ టాపిక్ని ఆ ఒక్క టెక్స్ట్ బుక్స్ అయితే రాదు నీకు. సో ఆ టాపిక్ని మీరు 360 degrees వైపుని చదవాలి. అంటే ఒక బుక్ టెక్స్ట్ బుక్ కాకుండా దానికి సంబంధించిన లైబ్రరీకి వెళ్తే నీకు దానికి సంబంధించి అదే టాపిక్ సంబంధించి బోలైన బుక్స్ ఉంటాయి. ఆ రకంగా నువ్వు నీ సిలబస్లో ఉన్నటువంటి ఒక 100 అంశాలు ఉంటాయి, ఈ 100 అంశాలని కూడా 360 degrees చదవగలిగితే దెన్ యూ విల్ బికమ్ లైక్ ఏ ప్రొఫెసర్ ఇన్ దట్ సబ్జెక్ట్, ప్రొఫెసర్ ఇన్ దట్ టాపిక్. ఆ లెవెల్కి నువ్వు రీచ్ కాగలిగితే అప్పుడు నీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో దానికి సిస్టమేటిక్ ప్లానింగ్, సో యాక్సెస్ టు లైబ్రరీస్, యాక్సెస్ టు యువర్ ఓన్ బుక్స్, దెన్ యాక్సెస్ టు ది టైం. రోజుకి నువ్వు దగ్గర 10 గంటలను చదవాలి కదా. సో చాలామంది నేను రోజు రాత్రి 12 గంటలు చదువుతున్నా సార్ అంటారు. అది కాదు ఇష్యూ. సో ఇష్యూ నీకు 24 గంటలలో నువ్వు ఎన్ని గంటలు స్పెండ్ చేస్తావు. సో మేబీ ఎగ్జామ్కి ముందు అంటే కొన్ని ఎక్కువ గంటలు స్పెండ్ చేయాలి. ఒక 1 year తర్వాత ఎగ్జామ్ రాస్తున్నానంటే మేబీ తక్కువ గంటలు ఇచ్చినా పర్వాలేదు, కానీ బట్ సిస్టమేటిక్గా ఆ షెడ్యూల్ వేసుకోవాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. నేను సాధించబోతున్నాను, అంతేగాని నాకు వస్తుంది రాదు, మా నాయన ఫోర్స్ చేస్తున్నాడు, మా అమ్మ ఫోర్స్ చేస్తుంది, మా టీచర్ ఫోర్స్ చేస్తున్నాడు, అట్లా మొహమాటంతో చదివితే మీకు రాదు. సో క్యాండిడేట్గా రావాలి అది. సో నాకు రాగలుగుతుంది, నేను నేర్చుకుంటాను అనే కాన్ఫిడెన్స్ ఉంటే ఐ థింక్ నోబడీ కెన్ స్టాప్ హిమ్. సో దానికి మీరు ఆ దృఢ సంకల్పంతో స్టార్ట్ అయ్యి షెడ్యూల్ ఆఫ్ దట్ ప్లాన్ టైం వర్కౌట్ చేసుకొని, సో దీన్ని నేను ఇందాక అన్నట్టుగా 360 degrees వైపు నుంచి కూడా చేసుకొని, సో నేచర్కి లాజికల్గా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. అంటే నువ్వు ఈ 360 degrees చదువుకున్నప్పుడు నీ యొక్క లాజికల్ థింకింగ్ అనేది నేచర్ దగ్గర ఉండాలి, అంతే మూర్ఖంగా ఉండకూడదు. సో ఎవడో నాకు వాట్సాప్ యూనివర్సిటీ చెప్పాడు, నాకు ఎవడో గురువు చెప్పాడు, ఆ లాజిక్లో పోతే నువ్వు ఫెయిల్ అవుతావు. సో నేచర్ నీకు చెప్తుంటుంది చాలా విషయాలు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ గురుత్వాకర్షణ శక్తి కదా, గ్రావిటేషనల్ ఫోర్స్. నేచర్ చెప్తుంది నీకు ఇది ఇట్లాగే ఉంటుందని. సో అట్లాగే ఇప్పటికీ కూడా మీకు అమెరికాలో, ఇప్పటికీ కూడా యూరోప్లో భూమి బల్లపరుపుగా ఉందని బిలీవ్ చేసే ఒక సమాజం ఉంది ఇంకా యూరోప్లో. వాళ్ళందరూ మూర్ఖుల కింద లెక్కేస్తాం మనం.
కానీ బట్ లాజిక్ సైన్స్ నీకేం చెప్తుంది అనేది ఇంపార్టెంట్. సో దట్ షుడ్ గైడ్ యూ, నాట్ స్టూపిడ్ వాట్సాప్ యూనివర్సిటీస్, స్టూపిడ్ గురువులు అంటారు. ఆయన కొంతమంది గురువులు స్టూపిడ్గా ఉంటారు, రిలీజియస్ బేస్డ్గా, బిలీఫ్ బేస్డ్గా వెళ్తారు. అది పని కాదు. చాలా సైంటిఫిక్ టెంపర్తోనే నువ్వు ప్రిపరేషన్ ఉండగలిగితే, సో ఐ థింక్ యూ కెన్ గెట్ ఇట్. దట్ హార్డ్ వర్క్ ఫెచెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.